కర్ణాటక రాష్ట్రంలోని ఒక విలేజ్ చాలా ఫేమస్. అదేది అంటే దండుపాళ్యం. నిజానికి ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ దోపిడి దొంగలు, లేకపోతే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ బందిపోట్లు, లేకపోతే ఆ విలేజ్లో ఉన్న ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మర్డర్లు చేస్తారు, ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ దొంగతనాలు చేస్తారు అని కాదు అర్థం. ఆ విలేజ్లో ఉన్న కొంతమంది ఈ దొంగతనాలకి వెళ్తూ ఉంటారు, వాళ్ళ వృత్తిలాగా అది చేస్తూ ఉంటారు. ఆ దొంగతనాలకు అడ్డొచ్చిన వాళ్ళని చంపేస్తూ ఉంటారు. ఎక్కడైనా తాళాలు వేసున్న ఇళ్ళు ఉంటాయి కదా, వాటిని ఐడెంటిఫై చేసుకుని ఆ ఇంట్లో దొంగతనానికి వెళ్తాం, వాళ్ళ నైజం. అలాంటి లేకపోతే ఒక్కొక్కసారి మామూలు ఇళ్లలో కూడా చొరబడతారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అడ్డుపడితే పేకలకు వచ్చి చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళ దండుపాళ్యం అంటారు. గ్యాంగ్స్ ఉంటాయి, ముఠాలుగా చేస్తూ ఉంటారు వాళ్ళు, అందుకని దండుపాళ్యం గ్యాంగ్స్ అంటారు వాటిని. ఆ రకంగా గ్రామానికి బాగా ఆ రకమైన చెడ్డ పేరు వచ్చింది. గ్రామంలో ఉన్న గ్రామస్తులు అందరూ అలాంటి వాళ్ళని కాదు, వాళ్ళ కర్మ కొంతమంది అలా ఉండడం వల్ల దండుపాళ్యం అనగానే ఒక రకమైన భయం. అలాగే కర్ణాటక సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇంకో గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు ఏంటంటే బంగారుపాళ్యం. ఆ బంగారుపాళ్యం మండలం అది నిజంగానే పేరుకు తగ్గట్టు బంగారం లాంటి మండలం, బంగారం లాంటి ప్రజలు, బంగారం లాంటి గ్రామాలు, బంగారం లాంటి వ్యవసాయం, బంగారం లాంటి మామిడి తోటలు, బంగారం లాంటి రైతులు. అద్భుతమైన పంటలు పండిస్తారు. మంచి మామిడికాయ వెరైటీలు, మంచి మామిడి వంగడాలు పండిస్తారు. బాగా అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. మనం ఆవకాయ పట్టుకుంటాం కదా ఇళ్లలో, ఆవకాయకి చాలా ఇంపార్టెంట్ వెరైటీ ఒకటి ఉంటుంది, తోతాపురి అని. తోతాపురి వెరైటీ యొక్క లక్షణం ఏంటంటే పచ్చిగా ఉన్నప్పుడు దానంత పులుపు ఉండదు, పండిన తర్వాత దానంత తీపి ఉండదు. దట్ ఈస్ తోతాపురి. ఈ తోతాపురిని ఆవకాయ పట్టుకుంటారు. ఎందుకు అని అంటే పీచు ఎక్కువగా ఉంటుంది, చాలా పీచు ఉంటుంది, బాగా పులుపు ఉంటుంది, ఆవకాయకి చాలా బాగుంటుంది అది అనేది. ఇది తోతాపురి అందుకు ఫేమస్. ఎలాగైతే ఉలవపాడు బంగినపల్లి వెరైటీస్ ఎలాగైతే ఉలవపాడి చాలా ఫేమస్ అట్లా. సో అక్కడ ఆ తోతాపురి వెరైటీ అనేది ఆ ప్రాంతంలో బాగా పండిస్తారు. బంగారుపాళ్యం మండలంలో కొన్ని గ్రామాల్లో బాగా పండిస్తారు రైతులు. మామిడి తోటలన్నీ అవే అక్కడ ఎక్కువగా. దానికి రేటు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బాగా వాతావరణం బాగుండి అకాల వర్షాలు, గాలి దుమ్ములు రాకుండా పంటంతా కాసిన పంటంతా అలాగే ఉందనుకోండి, సహజంగానే ఎక్కువ దిగుబడి ఉంటుంది కాబట్టి రేట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే రైతులు అమ్మడానికి ఎక్కువ మంది అమ్మడానికి రెడీగా ఉంటారు, ఎక్కువ దిగుబడి ఉంది కానీ కొనేవాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేసి చాలామంది అమ్మేవాళ్ళు ఉన్నారని రేటు పడేసే ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా ఏదన్నా అకాల వర్షాలు వచ్చి బాగా గాలి దుమ్ము వచ్చి ఇటువంటి వచ్చి రాలిపోతాయి కదా, పిందెలుగా ఉన్నప్పుడు రాలిపోతాయి. రాలిపోయినప్పుడు పంట తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు ఈ మధ్య దళారులు కానీ వ్యాపారులు కానీ ఏం చేస్తారంటే ఎగబడి రైతుల దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే పంట తక్కువ ఉంది కదా, అందుకని రూపాయి ఎక్కువ ఇస్తారు. రూపాయి ఎక్కువ ఇచ్చి పంట కొంటారు. మొత్తం మీద రైతులకి అప్పుడు నష్టమే, ఇప్పుడు నష్టమే. రైతు పరిస్థితి ఎలా ఉంటుంది? బాగా రావాల్సిన దిగుబడి గాలి దుమ్ముకి అకాల వర్షాలకి అర్పణం అయిపోతుంది. ఆ రకంగా రూపాయి ఎక్కువ వచ్చినా కూడా బోల్డంత పంట పోయింది కాబట్టి ఆ రకంగా నష్టం. పోనీ ఈసారి పంట బాగా పండిందిరా, అకాల వర్షాలు లేవు, గాలి దుమ్ములు లేవు అనుకుంటే వీళ్ళు రేట్ ఇవ్వరు. ఇది ఈ రకంగా నష్టం. ఎడుదిరిగి నష్టపోయేది ఎవడా అంటే అల్టిమేట్గా రైతు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6 రూపాయలు పలికింది రేటు ఈ తోతాపురికి. కిలోకి 6 రూపాయలు. 6 రూపాయలు పెడితే వ్యాపారులు వచ్చి 4 రూపాయలకే కొన్నారు. 4 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వమన్నారు. కొనేవాళ్ళు లేరు, అంతకుమించి పెట్టేవాళ్ళు లేరు. ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చొరవ తీసుకున్నారా అంటే నో. అసలు ఆయనకి మామిడి పంట అంటే ఏంటి, మామిడి తోట అంటే ఏమో చెప్పేవాడేవాడు, వినేవాడేవాడు. సో అక్కడ 4 రూపాయలకి వాళ్ళు అమ్ముకున్నారు, నష్టాల పాలయ్యారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి 12 రూపాయలు రేటు ఫిక్స్ చేసింది. ప్రభుత్వమే తనంతట తానుగా రేటు ఫిక్స్ చేసింది.
ఫిక్స్ చేసి వ్యాపారులు 8 రూపాయలు గట్టి పరిస్థితిలో కొనాల్సిందే రైతుల దగ్గర, 8 రూపాయలకు తగ్గడానికి వీల్లేదు అంటూ ఆ బ్యాలెన్స్ 4 రూపాయలను ప్రభుత్వం భరిస్తూ వస్తుంది. అంటే రైతుకి ఎడుదిరిగి 12 రూపాయలు కిలోకి అందాలి. ఇది ప్రభుత్వం ఈసారి నిర్దేశించిన రేటు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆయన చేసే ఇదేంటంటే, ఇప్పుడు కాదు అంటే నా దీని ప్రకారం కూడా చెప్తున్నా నేను, ఆయన మొదటిగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 95 నుంచి ఈనాటి వరకు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా అగ్రికల్చర్కి సంబంధించి అది ధాన్యమైనా లేకపోతే మిర్చి అయినా పొగాకైనా లేకపోతే ఇలాంటి మా హార్టికల్చర్ ఉత్పత్తులైన వేటికైనా ఒక కంటింజెంట్ ఫండ్ అంటూ పెడతాడు ఆయన. పెట్టి గిట్టుబాటు ధరకు తక్కువ వచ్చేలాకైతే ఆ గ్యాప్ని దీంతో ఫిల్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు ఎప్పుడు పాటించే ఒక అగ్రికల్చర్ పాలసీ. 97-98లో కూడా అప్పుడు మిరప ధరలు తక్కువ ఉన్నాయని చెప్పి ఖమ్మం, వరంగల్ లాంటి, గుంటూరు లాంటి మిర్చి యార్డ్స్లో రైతులు ఆందోళన చేస్తున్నప్పుడు మొదలెట్టాడు ఈ పద్ధతి ఆయన. అప్పుడు 1000 కోట్ల రూపాయల కంటింజెంట్ ఫండ్ పెట్టి మిర్చి రైతులకి ఆ ధరల గ్యాప్ని ఫిల్ చేయడం కోసం ఆ 1000 కోట్ల రూపాయలు ఆయన ముందే పెట్టాడు. అప్పటి నుంచి ఆ పాలసీ అలా కంటిన్యూ అవుతుంది. మరి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియదేమో, ఇలా ఒకటి ఉంటుంది చేయాలని తెలియదేమో, అధికారులు చెప్పలేదేమో, లేదా చంద్రబాబు నాయుడు పనులు చేస్తాడని తెలియదేమో, కానీ మొన్న గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళాడు. అక్కడ ఏమైంది, నవ్వుల పాలయ్యారు. నవ్వుల పాలవడమే కాదు, ఆ వచ్చిన వాళ్ళు మిరపకాయలు ఎత్తుకెళ్లారనే చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నారు. సరే ఎత్తుకెళ్లారో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ రైతులు ఆ రకమైన ఇది చేశారు. వీళ్ళు వచ్చింది ఎందుకో మమ్మల్ని ఉద్ధరించింది లేదు, కానీ వచ్చి 2 కిలోలు 3 కిలోలు మిరపకాయలు ఎత్తుకెళ్లారనే ఇది చేశారు. హేళనగా రైతులే హేళనగా మాట్లాడారు జగన్ అండ్ కో గ్యాంగ్స్ని. ఆ తర్వాత మళ్ళీ పొగాకు మార్కెట్కి వెళ్ళాడు. అది ఎక్కడది బాపట్ల, అది అక్కడ పొగాకు మార్కెట్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ అదే పరిస్థితి. తీరా వెళ్ళి ఆయన చేసింది ఏంటంటే రైతులకు ఒరిగింది ఏం లేదు ఈయన వెళ్ళడం వల్ల. కాకపోతే అక్కడ ఎవడన్నా 29లో అధికారంలోకి వచ్చాక ఎవరినైనా తొక్కి పడేస్తాం ఇట్లాంటి పోస్టర్లు పట్టుకుని ఆ పోలీస్ జీబీకి డ్యాన్సులు, గంజాయి బ్యాచ్ కదా, పోలీస్ జీబీ మీద డ్యాన్స్ చేస్తాడా? అసలు అక్కడ పోలీసులు ఎందుకు ఊరుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, పోలీస్ జీబీకి డ్యాన్స్ చేయడం అంటే పోలీస్ మీదకి డ్యాన్స్ చేయడమే. మరి ఎందుకు ఆ పోలీసులు ఊరుకున్నారో, వాడిని అప్పుడే కాళ్ళు ఇరగొట్టాలి లేదా అప్పుడే తీసుకెళ్ళి లోపలేయాలి, ఎందుకు ఊరుకున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. పోలీసులు అతి మంచితనం ఎక్కువైపోయిందా, లేకపోతే మా చేతే చేశారులే మనోళ్ళని వీళ్ళు కూడా పార్టీలో చేరిపోయారా వైసీపీలో, అర్థం కావట్లా. అది అక్కడ జరిగింది. తర్వాత మొన్న సత్యనపల్లి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కార్యకర్తగా ఒక విగ్రహాన్ని పెట్టినప్పుడు 3 చచ్చిపోయారు. ఆ సింగయ్య ఆయన ఈయన కారు కింద పడి ఇదయ్యాడు, తర్వాత చనిపోయాడు. దానికి పెద్ద డ్రామా ఆడాడు జగన్మోహన్ రెడ్డి. అది నడుస్తుంది, కేసు నడుస్తుంది. అక్కడ కూడా పోస్టర్లు పట్టుకున్నారు, రప్ప రప్ప అన్నారు, ఏదేదో చేశారు, నరుకుతాం కోస్తాం, గంగమ్మ జాతరలో వేట తలలో నరికినట్టు నరికేస్తాం, ఏదో ఇక వాళ్ళ ఇష్టం. అదేమి నాగరిక సమాజంలో మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆయన అక్కడ పొగాకు మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, అంతకుముందు మిర్చి మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా సత్యనపల్లిలో దీనికి వెళ్ళినప్పుడు కానీ పోలీసులు కొన్ని నిబంధనలు పెట్టారు. ఇగో ఇంతమందికి పర్మిషన్ ఇస్తున్నాము, ఇంతమంది రావాలి, ఇన్ని వాహనాలే రావాలి. ఎందుకంటే మీరు అడుగుతున్నది బహిరంగ సభలు కాదు, రోడ్ షోలు కాదు, ర్యాలీలు కాదు, పరామర్శ లేదా రైతులతో ఇంటరాక్షన్ కోసం మాత్రమే. కాబట్టి ఇంతమంది కంటే ఎక్కువ రావద్దు, ఉంటాయి నిబంధనలు ఉంటాయి. అవి ఏవి పాటించడు, అవన్నీ ఉల్లంఘిస్తాడు. ఇష్టం వచ్చినట్టు 1000 మందిని ఆ చుట్టుపక్కల నుంచి పోగేసుకొస్తారు. వాళ్ళు ఏమైనా చక్కగా ఉంటారా అంటే అది ఏం బ్యాచ్ అర్థం కాదు. అక్కడికి వెళ్ళి కూడా సీఎం అని అరుస్తారు. అరే 151 నుంచి 11కి బండకేసి కొట్టినా కూడా సీఎం అని అరుస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఒక 100 మందిలో 200 మందిలో కూలిచ్చి పెట్టుకుంటారు అన్నమాట. రాగానే అరవాలి. ఈయన కర్మ ఏంటంటే పాపం ఆయన మేనేజ్ చేస్తాడు, ఒక 200 మందిని అటు పెట్టుకుంటాడు అరవాలని, బాగుంటుంది. అరవాలని చెప్పింది ఎప్పుడు, మామూలు అప్పుడు. ఈయన మాట్లాడుతున్నప్పుడు కూడా అరుస్తారు. ఆ విషయం వాళ్ళకి క్లియర్గా చెప్పేసేవారు వీళ్ళు. ఈయన మనుషులు వాళ్ళకి చెప్పాలి ఏమని, అరే బాబు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మీరు అరవకూడదురా అని చెప్పాలి. నో
వాళ్ళకి అది చెప్పి ఊరుకుంటారు. ఈయన మాట్లాడేవారు వాళ్ళు అరిచేది అరుస్తూ ఉంటారు. ఈ రకమైన అనార్గనైజ్డ్ వ్యవహారం. అనార్గనైజ్డ్ కాబట్టి తొక్కిసరాళ్ళు అవుతూ ఉంటాయి, లేకపోతే జీబు కింద పడినా పట్టించుకునే దిక్కు దివాణం ఉండదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందయ్యా అంటే, రేపు బంగారుపాళ్యం ఆయన మామిడికాయల మార్కెట్కి వెళ్తున్నాడు, బాగుంది, వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? మామిడి రైతులకు ఏదో నష్టం వస్తుంది, వాళ్ళతో మాట్లాడి రైతుల ఆ సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తున్నాడు, బాగుంది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా లేకపోతే అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఏకైక పార్టీగా వెళ్తున్నాడు, బాగుంది, సంతోషం, వెళ్ళాలి. ఒక ప్రతిపక్ష పార్టీగా వెళ్ళి రైతులు ఒక్క రైతులని కాదు, ఏ వర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికైనా జనంలోకి వెళ్ళాలి, దాన్ని స్వాగతిస్తాం. జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళడాన్ని స్వాగతించాల్సిందే. పోలీసులైనా ప్రభుత్వమైనా ఆయనకు అవకాశం కల్పించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అడ్డుకున్నట్టు అడ్డుకోకూడదు, వెళ్ళనివ్వాలి. ఆయనకి అవసరమైతే ఆ రక్షణ కల్పించి తీసుకెళ్ళాలి. అంతవరకు గుడ్, బాగుంది. నువ్వు వెళ్ళేదేమో రైతులతో మాట్లాడడానికి. ఆ మార్కెట్లో రేట్ ఎంత ఉంది, కొనేవాళ్ళు కొంటున్నారా, కొనేవాళ్ళు బాగా కొంటున్నారా, దళారులు ఏమైనా దోచుకుంటున్నారా, ఏంటి మీ పరిస్థితి, పంట ఎలా ఉంది, ఎంత గిట్టుబాటు అవుతుంది, మరి ఎంత నష్టం అవుతుంది, మాట్లాడి అదంతా పట్టుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలి. అసెంబ్లీ సమావేశాలు వచ్చినప్పుడు అసెంబ్లీలో కూర్చుని, బాబు నేను మొన్న మిర్చి మార్కెట్కి వెళ్ళాను, గుంటూరు మిర్చి మార్కెట్కి, ఇగో సమస్యలు. లేకపోతే ఇంకో చోట పొగాకు మార్కెట్కి వెళ్ళాను, ఇగో పొగాకు రైతుల సమస్యలు ఇవి. ఇగో బంగారుపాళ్యంలో మామిడి మార్కెట్కి వెళ్ళాను, అక్కడ రైతుల సమస్యలు ఇవి. ఇవి నువ్వు చేయాల్సిన పని. అదేమీ చేయడు. అసెంబ్లీకి వెళ్ళాడు, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడు. ఏం చేస్తాడయ్యా అంటే, అక్కడికి ఇప్పుడు బంగారుపాళ్యం పోలీసులు క్లియర్గా చెప్పారు, గడిచిన కాలంలో ఉన్న నువ్వు వెళ్ళినప్పుడు జరిగిన కార్యక్రమాలు, తొక్కిసలాట్లు దృష్టిలో పెట్టుకొని నీకు ఈసారి 500 మందికి మాత్రమే అనుమతిస్తున్నాం. హెలిప్యాడ్ దగ్గరికి 30 మంది మాత్రమే అనుమతిస్తున్నాం. ఎందుకు? అదే అనంతపురం జిల్లాలో హెలిప్యాడ్ దగ్గరికి కూడా వెళ్ళి అది కూడా అడావుడి చేశాడు, అక్కడ కూడా నానా బీభత్సం చేశారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇస్తే నో. ఇప్పుడు అక్కడికి 10,000 మందిని తీసుకెళ్లాలని లక్ష్యం. ఉమ్మడి చిత్తూరు జిల్లాల నుంచి జనాన్ని సమీకరించే ప్రయత్నం. ఎందుకు? నువ్వు మార్కెట్ యార్డ్కి కదా వెళ్ళేది, నువ్వు రైతులతో కదా మాట్లాడేది, రైతుల సమస్యలు కదా తెలుసుకునేది. నువ్వు బహిరంగ సభ కాదుగా, ర్యాలీ కాదుగా, రోడ్ షో కాదుగా, మరి జనాల సమీకరణ ఎందుకు? అక్కడ జరిగే కార్యక్రమాలకు, ప్రమాదాలకు ఎవడు బాధ్యత వహించాలా? అసలు జనం ఎందుకు రావాలి ఈయన దగ్గరికి? ఇప్పుడు అక్కడ మామిడి రైతులు వస్తారు, నువ్వు వెళ్తే ఎట్లాగూ వస్తారు. మార్కెట్లో రైతులు ఉంటారు స్వామి. మార్కెట్ అన్న తర్వాత, మార్కెట్ యార్డ్ అన్న తర్వాత రైతులు వస్తారు అక్కడికి. లేదు రైతులు రాలేదు, నువ్వు వెళ్తే ఏంది ఎత్తే మనం వెళ్ళేదని రైతులు రాదు. ఎల్లు రైతుల దగ్గరికి, ఆ గ్రామంలో ఉంటారు, లేకపోతే ఆ మామిడి తోటలోకి వెళ్ళు, అక్కడ ఉంటారు. మీ నాన్న పాదయాత్రలో ప్రతి రైతును పలకరించాడు, నువ్వు వెళ్ళు. నీ పాదయాత్రలాగా ఆయన షోపుటప్ చేయాలా, ఆయన పొలాల్లోకి వెళ్ళి రైతులతో మాట్లాడేవాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర అప్పుడు. నువ్వు వెళ్ళు, అలాగే రేపు అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళు. ఒకవేళ మామిడి తోటలోకి వెళ్ళి ఆ మామిడికాయలు కోసేవాళ్ళం, లేకపోతే చెట్లు నీళ్లు పెట్టుకునే వాళ్ళం మాట్లాడు. ఈ జన సమీకరణ ఏంది స్వామి? సో రేపు పోలీసులు 500 మందికి అనుమతించారు, ఈయనేమో 10,000 మంది 20,000 మంది రావాలని చెప్పి నాయకులకు టార్గెట్లు పెట్టాడు. వేలాది మంది అక్కడికి వస్తే పరిస్థితి ఏంటి? జరగబోయే కార్యక్రమాలకి, జరగబోయే దుర్ఘటనలకి ఎవరు బాధ్యులు? బాబోయ్ జగన్ వస్తున్నాడని భయపడే పరిస్థితి అక్కడ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి పరామర్శల, దండయాత్రల అనే అంశం మీద మనం చర్చిస్తున్నాం. ఈ చర్చలో మనతో సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ప్రసాద్ గారు నమస్కారం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ప్యానెల్లో పెద్దలందరికీ నమస్తే, నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం వస్తున్నారు రేపు పొద్దున. సార్ బంగారం లాంటి బంగారుపాళ్యం వస్తున్నారు. సార్ బంగారుపాళ్యం చాలా ప్రశాంతమైన ఊరు, చాలా అద్భుతమైన ఊరు. బెంగళూరు పోయే హైవే పైన ఉంటుంది. బంగారుపాళ్యం గ్రామ ప్రజలందరూ కూడా, మండల ప్రజలందరూ కూడా చాలా అమాయకులు, బాగా కష్టజీవులు. ఈ బంగారుపాళ్యం పైకి దండుపాళ్యం బ్యాచ్
రేపు వస్తున్నట్టు మాకు సమాచారం. సమాచారం ఏంటి? ప్రకటించారు నేను కదా చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నారు. సమాచారం ఏంటి? ప్రకటించారు, మా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే పోలీసులు పర్మిషన్ కరెక్ట్గా 500 మందికి ఇచ్చారు. 30 మెంబర్స్ హెలిప్యాడ్ దగ్గర ఉండేటట్లు పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళు మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే 190 బస్సులు, 1800 కార్లు, 2250 బైకులతో పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఓదార్పు యాత్ర పేరుతో లేకుంటే పరామర్శ యాత్ర పేరుతో బంగారపాలయానికి దండయాత్ర చేసేదానికి వస్తున్నారు. నేను అడుగుతున్నాను సార్, సీజన్ ఎండింగ్ ఇది, మామిడికాయల సీజన్ ఎండింగ్ లో ఇప్పుడు వచ్చి ఏం పరామర్శిస్తాడు, ఇప్పుడు వచ్చి ఏం పరామర్శిస్తాడు, ఈ రైతులకు ఏం అడ్డంగా నిలబడతాడు, నాకైతే అర్థం కాలేదు. పై ఆల్రెడీ ఎండ్ అది, ఆయన పాత్ర ఆల్రెడీ ఎండ్. జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ క్యారియర్ ఎండింగ్ అయిపోయింది, శుభం కార్డు పడిపోయింది. ఇప్పుడు వచ్చి ఏదో ఆ పదవి పోయిన తర్వాత ఏదో రైతులు గుర్తుకొచ్చేసి మొన్నటికి మొన్న గుంటూరు మిర్చి ఆడికి పోయినావు, ఆడ మిరపకాయ టిక్కీలు అన్ని తీసుకెళ్ళావు, మిర్చి టిక్కీలు, పొదిలికి పోయినావు, పొగాకు బేళ్ళని ఎత్తుకెళ్ళినావు, ఇప్పుడు బంగారుపాలెం వస్తున్నావు దండుపాలెం బ్యాచ్ వేసుకుని. పైగా కూడా ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి లాంటి వ్యక్తిని కూడా పెట్టుకొని వస్తున్నాడు. నేను అడుగుతున్నాను, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి వచ్చి మామిడి రైతుల్ని పరామర్శించి మాట్లాడే నైతిక అర్హత ఉందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అసలు మామిడి రైతుల్ని గతంలో నువ్వు 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క పల్ప్ ఫ్యాక్టరీ యాజమాన్యానంతా ఒక సిండికేట్ లాగా ఏర్పాటు చేసి నేను చెప్పిందే రేటు, నేను ఇచ్చిందే నోటు అని చెప్పేసి జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా ఒక పల్ప్ ఫ్యాక్టరీ సిండికేట్ ఏర్పాటు చేసి ఇదే రేటు కొనుగోలు చేయండి అని చెప్పి మామిడి రైతులను ఉక్కుపాదం ఆ బిజినెస్ కూడా ఉంది ఆయనకి, చాలా రకాల బిజినెస్ ఉన్నాయంటారు. ఇది కూడా ఉందా? మార్కెట్ లో ఈ వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే బిజినెస్ ఉంది. ముఖ్యంగా పల్ప్ ఫ్యాక్టరీ ఉంది. పల్ప్ ఫ్యాక్టరీ యాజమాన్యాలంతా పిలిపించి ఈ రేటు కొనండి, మనం అంతా సిండికేట్ అయ్యి 4 రూపాయలకే కొనుగోలు చేద్దాం. కృష్ణగిరి నుండి రైతులు వస్తారు, పాపం తమిళనాడు కృష్ణగిరి నుండి ఇది ఫ్యాక్టరీ యాజమాన్యాలు వస్తారు. వాళ్ళు వస్తే కొట్టి భయపెట్టి బయట తరిమేసినాడు, వాళ్ళు ఎవరు రానియకుండా అడ్డుకున్నారు. ఆ రోజుల్లో వాళ్ళు మేము 8 రూపాయలు ఇస్తాం, 10 రూపాయలు ఇస్తామని వస్తే కొట్టి భయపెట్టి తరిమేసినటువంటి పెద్ద మనిషినే. మేము 4 రూపాయలు కొనుక్కుంటాం, ఇష్టం ఉంటే ఇవ్వండి లేకుంటే వెళ్ళండి అని చెప్పేసి రైతులను బెదిరించిన. డైరీ కూడా అంతే కదా, డైరీ కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని డైరీలు అంటాడు కానీ ఈయన డైరీ ఇవ్వలేదు కదా. ఇవ్వరు, ఎందుకంటే అన్ని డైరీలు 1 లీటర్ పాలకు 45 నుండి 50 రూపాయలు ఇస్తే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి యొక్క శివశక్తి డైరీలో 25 రూపాయలు మించి ఇవ్వటం లేదు. పోస్తే మాకే పాలు పోయాలి, హెరిటేజ్ వ్యాన్లు రాకూడదు, పుంగనూరు నియోజకవర్గానికి సంఘం పాల డైరీ వ్యాన్లు రాకూడదు, గే డైరీ వ్యాన్లు రాకూడదని హుకుం జారీ చేసి రైతుల్ని తన చెప్పు చేతుల కింద నొక్కినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఆయన కూడా పెట్టుకునేసి ఈయన రైతు వేషం వేసుకుని వస్తున్నాడు. రేపు పచ్చకండువా వేసుకున్న ప్రతి ఒక్కడు రైతు అయిపోతాడా? కాదు సార్, కళ్ళద్దం పెట్టుకున్న ప్రతి ఒక్కడు కరుణానిధి అయిపోతాడా? పచ్చకండువా వేసుకున్నటువంటి ప్రతి ఒక్కడు రైతు అయిపోతాడా? ఈయన ఎక్కడ వ్యవసాయం చేసినాడు నాకు అర్థం కాదు. జూబ్లీ హిల్స్ లో చేసినాడా, బంజారా హిల్స్ లో చేసినాడా, అమీర్పేటలో చేసినాడా వ్యవసాయం? ఈయన ఎన్ని వెరైటీ మామిడికాయలు ఉందో తెలుసా జగన్మోహన్ రెడ్డికి? నేను సూటిగా అడుగుతున్నా. తోతాపురి అయితే ఏమి, నీలం అయితే ఏమి, బేనిసా అయితే ఏమి, రుమానియా అయితే ఏమి, మల్లిక అయితే ఏమి, హిమా పసంద్ అయితే ఏమి, చక్కెర కుట్టి అని అయితే ఏమి, ఇన్ని రకాల మామిడికాయలు ఎప్పుడైనా విన్నాడా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఆల్ఫాన్స్ అని బంగినపల్లి అయితే ఏమి, ఇన్ని రకాలు ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఫేమస్ చిత్తూరు జిల్లాలో, చాలా స్వీట్ గా ఉంటుంది, ఉన్నాయి. ఏమీ తెలియని వ్యక్తి పచ్చకండు వేసుకుని వచ్చేసి నేను రైతు అంటే నువ్వు ఎక్కడ రైతురన్న బాబు? నాకు అర్థం కాదు. ఎక్కడ సేద్యం చేసినావు, ఎక్కడ వ్యవసాయం చేసినావు? నువ్వు రైతు కండువా వేసుకుని వచ్చి రైతులు బోరడీ చేసేదానికి వస్తుంది. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక నాయకుడు వ్యవసాయం చేస్తేనే మార్కెట్కి వెళ్ళాలి, లేకపోతే కంప్యూటర్ టైప్ చేస్తేనే ఐటీ దగ్గరికి వెళ్ళాలి, అట్లా ఉండదు కదా. ఒక పొలిటికల్ పార్టీగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన అన్ని వర్గాల వెళ్ళొచ్చు, వెళ్ళాలి.
అది అవసరం కూడా. కానీ ఈ వెళ్ళే పరిస్థితి ఎలా ఉంది అనేది వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం మళ్ళీ తీసుకుంటా. ఒక్క నిమిషం నేను ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తున్నా. ఒక్క నిమిషం కంక్లూడ్ చేయి తొందరగా. ఇప్పుడు నిన్ను బంగారుపాలెం వస్తే వద్దని చెప్పలేదు మేము, రా, నువ్వు రైతే అవ్వాల్సిన అవసరం లేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా రావచ్చు. కాకుండా దండయాత్ర చేసినట్టు 10,000 మందితో రావటం ఏంది? బంగారుపాలెం ఇరుకు సందులు ఉన్నటువంటి 20 ఫీట్ రోడ్డు 10,000 మంది వస్తే కరెక్ట్గా 1000 మంది వస్తే బంగారుపాలెం సంతకి జనం సరిపోరు సార్. మేము ఉదయం నిద్రలు వేస్తే బంగారుపాలెం పోయి వచ్చేవాళ్ళమే. నువ్వు బంగారుపాలెం 10,000 మంది వచ్చి దండయాత్ర చేస్తాంటే ఏంది? పైగా లారీలు, బస్సులు, ట్రాక్టర్లు, జీపులు, సుమోలతో నా దండయాత్ర చేసేదే ఎక్కడ న్యాయం ఇది? ఇది ఏమి రైతులను అడ్డం పెట్టుకుని కూడా నువ్వు పాలిటిక్స్ చేస్తావా? రైతు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ఆదుకో. నేను ఇంకో విషయం చెప్తున్నా సార్, ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తా ఉంది, ఫ్యాక్టరీలు 8 రూపాయలు ఇవ్వాలని హుకుం జారీ చేసి మరీ కలెక్టర్ని, ఎంఆర్ఓని, విఆర్ఓని, పంచాయతీ సెక్రటరీని ఫ్యాక్టరీల దగ్గర నిలబెట్టి మరీ డబ్బులు ఇప్పిస్తా ఉంది. ఈ పరిస్థితి ఉంటే ఈయనేదో ఇప్పుడు వచ్చి అర్జెంట్ ఓదారుస్తాను, మీ కళ్ళు గురుస్తాను. ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఏంది మాటలు నాకు అర్థం కాదు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. గఫూర్ గారు, ఇది ఏ రకమైన ఇది? డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీగా ఆ పార్టీయే కాదు ఏ పార్టీ అయినా వెళ్తారు. మీరున్నారు కమ్యూనిస్టులుగా, ఎన్ని సందర్భాల్లో రైతుల దగ్గరికి వెళ్ళలేదు, పొలాల్లో కూడా పోయారు కదండి సమస్యలు వచ్చినప్పుడు. మీరేమన్నా జన సమీకరణ చేసుకొని వెళ్ళారా మీరు? లేకపోతే మీ కార్యకర్తలు 10 మందో 20 మందో 30 మందో 100 మంది వెళ్తారు, రైతులతో మాట్లాడతారు, నివేదిక తయారు చేస్తారు, వ్యవసాయ మంత్రికో ముఖ్యమంత్రికి ఎవరికో ఇస్తారు. ఇది ఒక పద్ధతి. అలా కాకుండా జన సమీకరణ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పోగు చేసుకొచ్చే కార్యక్రమం ఎందుకు అవసరమా? గుంటూరు వెళ్ళారు, మిర్చి యాడికి ఏం జరిగిందో మనం చూసాం. పొదిలి వెళ్ళారు, పొగాకు యాడికి ఏం జరిగిందో మనం చూసాం. ఏమీ జరగల. ఈయనేం చేయలే. వెళ్ళాడు, జనంతో వెళ్ళాడు, అడావుడు చేశాడు, వచ్చాడు తప్ప అంతకుమించి ఏం చేయలే. సత్యనపల్లి వెళ్ళాడు, ముగ్గురు చనిపోయారు. చంపాడని ఎందుకు అనాలి, నేను చనిపోయారు. ఇంకా ఇప్పుడు ఇది బంగారుపాలెం. ఈ జగన్మోహన్ రెడ్డి ఇది ఎందుకు ఎంచుకున్నాడు? దీన్ని ఎలా వర్ణించవచ్చు మనం? వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. సార్, మీరు మీ ఇంట్రడక్షన్ లో చెప్పారు, ఇప్పుడు ఎవరే కానీ రాజకీయ పక్షము లేదా ఒక రాజకీయ నాయకుడు లేదా ప్రతిపక్షంగా ఉండేటువంటి వాడు జనంలోకి పోవడము అనేటువంటిది తప్పేం కాదు, తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంటెన్షన్ ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క సైకాలజీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దీని గురించి పెద్ద ఆశ్చర్యపడరు. ఆయన రైతుల కష్టాలు, తోతాపురి పంట ఎంత వచ్చింది, ఎంత కొంటున్నారు, రైతుల యొక్క పరిస్థితి ఎట్లా, ఏం చేస్తే మంచిది అనే ఆలోచన కంటే కూడా ఆ రకంగా రైతుల్ని ఆదుకోవడం కోసం నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలా, సలహాలు ఇవ్వాలా అన్న దానికంటే కూడా షో ఆఫ్ స్ట్రెంగ్త్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా కానీ జనం పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాలి. ఇది కేవలం అక్కడ ఉండేటువంటి చిత్తూరు జిల్లా రైతుల కోసం కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి రైతులందరిలో లేదా రాష్ట్రంలో ఉండే ప్రజలందరిలో ఈయన అభిమానం ఏం తగ్గలేదు. ఎందుకంటే మీరు సర్వేస్ చూస్తున్నారు, వాళ్ళు చేయిస్తున్నారా, ఎవరు చేస్తున్నారు ఏమి మనకు తెలియదు, కానీ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగానే సైకలాజికల్ వార్ ఈయన చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. నా పాయింట్ ఏమిటంటే ఆయన బంగారుపాలెం పోవడానికి తప్పుపడ్డం లేదు. ఆయన పొదిలిపోయినా లేదా తెనాలి పోవడం మాత్రం అది అసందర్భము, అది ఆ స్థాయిలో పోయి ఉండాల్సింది కాదు. సరే, పొదిలి రైతుల కోసం పోయినాడు, మిర్చి యార్డుకు పోయినాడు అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక ప్రధాన నాయకుడు బజార్లో నిలబడితే చుట్టూ జనం పోగవుతారు. ఎందుకు వచ్చినాడు ఈయన, ఏమిటి అనేది జనం పోగవుతారు. ఈయన మార్కెట్ యార్డుకో 10 మందో 20 మందో కలిసి మార్కెట్కు పోతారనుకోండి, మార్కెట్ లో ఉండే వాళ్ళందరూ పోగవుతారు. 500 అవుతారా, 600 అవుతారా, 700 అవుతారా లెవెల్ లెక్క పెట్టారు. ఆ చుట్టుపక్కల గవర్నమెంట్ చెప్పిన 500 కంటే ఎక్కువైనా కానీ అదేం తప్పుగా అనిపించదు. ఆ చుట్టుపక్కల మార్కెట్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వస్తారు, పిలవకుండానే వస్తారు.
అదే నా పాయింట్ ఏమిటంటే ఇప్పుడు నేను ఫలానా చోటుకు వస్తున్నా మీరు రండి అని మొత్తం జిల్లా ఆ జిల్లా పక్క జిల్లాలకు చెప్పుకొని పిలువ నంపుకొని పోవడం అనేటువంటిది ఆయన రైతుల సమస్య మీద సిన్సియారిటీ కంటే కూడా తన బల ప్రదర్శన, తన బలం ఏం తగ్గలేదు, జనంలో నాకుంది బలం అనేటువంటిది ఆయన చాటుకోవడం అనేటువంటి ప్రయత్నం నాకు కనపడుతుంది తప్ప నిజంగా మామిడి రైతుల యొక్క కష్టాలు పోయి పలకరిస్తే పొలాలకు పోవచ్చు, తోటలకు పోవచ్చు, లేకపోతే ఒక గ్రామానికి పోవచ్చు, ఆ గ్రామంలో రైతులను అడగవచ్చు. ఆ రకంగా వార్త లేదా సమాచారాన్ని సేకరించి రైతుల యొక్క ఇబ్బందుల్ని అధిగమించడం కోసమే. ఇప్పుడు సిద్ధరామయ్య గారు మొన్న ఒక లెటర్ రాశారండి కర్ణాటక ప్రభుత్వం తరఫున, అయ్యా మా రైతులు ఈ తోతాపురి పంటను తీసుకొని వస్తున్నారు, మామిడి పంటను మీ రాష్ట్రంలో రానివ్వడం లేదు, దానివల్ల మా రైతులు మొదటి నుంచి మాకు అలవాటు ఉంది చిత్తూరు జిల్లాలో అమ్ముకోవడం అనేటువంటిది, ఈ పల్ప్ ఫ్యాక్టరీస్ వాళ్ళు తీసుకోవడం లేదు, మీరు దయచేసి మాట్లాడండి అని. అది నిజంగా రైతుల యొక్క సమస్యల మీద స్పందించడం. ఎందుకంటే ఏ రాష్ట్రం రైతులైనా రైతులే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాశాడు. అట్లాగే ప్రతిపక్ష నాయకుడిగా నీవు పోయి పరిశీలన చేసి ప్రభుత్వం సూచనలు చేయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది మామిడి రైతుల మీద. అయితే అది గిట్టుబాటు అవుతుందా లేదా, పంట ఎంత వచ్చింది ఎకరానికి, మరి ఈ రేటు ప్రకారం ఇంకా ఏమన్నా సూచనలు చేయాలన్నా చేయొచ్చు సూచనలు. అట్లా కాకుండా ఇప్పుడు ఇంతమంది ఒక 10,000 మందితో పోతే రైతులు ఏం చెప్పుకుంటారండి? రైతుల బాధను ఎవరన్నా అర్థమవుతాయా? పోయి నాకు తిడతారు, ఈ గవర్నమెంట్ చేత కాని గవర్నమెంట్, విధవ గవర్నమెంట్, ఈయన తంత ఎగిరిపడతాడు జనమందరూ కలిసి అని ఇట్లాంటి ఒక పొలిటికల్ స్పీచ్ రెచ్చగొట్టేటువంటి ప్రసంగానికి ఉపయోగపడేటువంటి యాత్ర తప్ప ఇది నిజంగా రైతుల యొక్క బాధలు సమస్యలు తెలుసుకునేటువంటి సిన్సియర్తో చేసేటువంటి యాత్ర కాదు అనిపిస్తుంది. మరి రేపేం జరుగుతుందో చూడాలా. ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ధోరణి అది మొదటి నుంచి ఉందండి. అది మొదటి నుంచి మీకు ఇంతకుముందు కూడా పోయిన ఎన్నికల సందర్భంలో లేదా అంతకుముందు ఎన్నికల సందర్భంలో కూడా దగ్గరగా ఉండి గమనించే వాళ్ళకి ఏంటంటే ఒక జిల్లాలో ఒక చోట మీటింగ్ పెడితే 5-6 నియోజకవర్గాలకు టార్గెట్స్ ఫిక్స్ చేస్తారు. అంతకంటే తక్కువ జనం ఉంటే వాడు వేస్ట్, ఆ బాధ్యుడు అయితే ఉన్నాడు వాడు వేస్ట్. కాబట్టి వాడు ఏం తిప్పలు పడతాడో, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుంటాడో, జనం కనపడాలా, వాళ్ళు వీళ్ళు కేకలేయాలా, జగనన్న జగనన్న అనాలా, ఈయన చేతులు ఊపాలా, సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఏర్పడుతుంది. అందుకోసం మామిడి రైతుల కంటే కూడా తన బల ప్రదర్శనకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మంచిది కాదు. ఆయన తప్పనిసరిగా రాష్ట్రం అంతా తిరగాలి, వివిధ పంటలు రైతులకు గిట్టుబాటు బాధపడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోవాలా, కూర్చొని మాట్లాడాలా. ఏం 1-to-1 మాట్లాడకూడదా? లేదా ఒక 10 మంది 20 మంది రైతుల్లో చోట కూర్చోబెట్టుకొని సమాచారం సేకరించవచ్చు, లేదా ఒక గ్రామానికి పోవచ్చు, ఒక తోటకు పోవచ్చు. అట్లా కాకుండా పొదిలికి పోయినా గొడవనే, మిర్చి ఆడుకు పోతే మిర్చి అంత తొక్కేయడము, లేకపోతే ఇంకో ఊరికి పోతే జనం చావడము, లేదా రౌడీ షీటర్స్ పలకరించడం, లేదా రౌడీల మీద ఏదో ప్రభుత్వం చేసిందని ప్రభుత్వాన్ని తిట్టడానికి రౌడీని బలపరిచేటువంటి పద్ధతిలో పోవడం, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఆయన మారలేదు అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ ఆ చిన్న ఆ గ్రామం యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది మారాలా అనేటువంటిది ప్రజలు కోరుతున్నారు. ప్రజల దగ్గరికి ప్రతిపక్ష నాయకుడు పోవాలా, కనీసం తనకు జరిగిన డ్యామేజ్ సరిదిద్దుకోవడం కోసమైనా ఆయన జనంలోకి పోయి జనంతో మాట్లాడేటువంటి పద్ధతి నేర్చుకుంటే ఆయనకు ఉపయోగం తప్ప ఈ జనాన్నంతా పోగేసుకుని జేహో అంటే రైతుల కష్టాలు ఏమి పరిష్కారం అవుతాయి? రైతుల తరఫున ఏం మాట్లాడతాడు? పొలిటికల్ స్పీచ్ కొడతాడు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు రైతులకు. అక్కడ ఇంకొక అంశం కూడా ఏంటంటే పోయే పద్ధతిలో ఆయన పోతే మంచిది. 10-20 మంది అంతకుమించి ఏముందండి? ఇప్పుడు ఏదో చూస్తున్నాం, సెక్యూరిటీకి ప్రమాదం ఉంది, ఆయన ప్రాణరక్షణకు ప్రమాదం వచ్చిందంట, సెంటర్ వాళ్ళు చెప్పినారంట. ఇదేటో చెప్తారో నాకు అర్థం కాలే. ఏమన్నప్పటికీ ధోరణి మాత్రం ఇది సరైనది కాదు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక అపసవ్యమైన ధోరణిగా నేను భావిస్తున్నాను. రైట్. అయితే ఇక్కడ ఇప్పుడు అక్కడికి ఈయన వెళ్ళేది విలేజ్లకి, ఇంకా నయం, ఇంకా కొద్దిగా ఆ పొదిలి లేకపోతే కొంచెం పెద్ద పెద్ద ఇవేమో గుంటూరు కొంచెం పట్టణ ప్రాంతాలు అక్కడ కూడా ఇరుకిరుకుగానే ఉంటుంది. ఇది కూడా బంగారుపాళ్యం చాలా ఇరుకుగా ఉంటుంది. మార్కెట్ యార్డ్లో ఎంతమంది పడతారండి? మార్కెట్ యార్డ్కి ఏమన్నా లక్షల మంది వేల సంఖ్యలో రైతులు వస్తారా? రోజు వందల సంఖ్యలో రైతులు వస్తారు. వాళ్ళు వెహికల్స్లో మ్యాంగోస్ తెచ్చుకుంటారు, అమ్ముకుంటారు, కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు. ఇది ఆ మార్కెట్ యార్డ్ అంటే అందరికీ తెలిసిన విషయం. అక్కడికి 10,000 మందిని 20,000 మందిని జిల్లాల నుంచి పక్క జిల్లాల నుంచి తరలిస్తే
అక్కడ మార్కెట్ యార్డ్లో పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకుంటే, ఈయన ఏం చూస్తాడు, ఆ జనం మధ్యలోకి వెళ్ళి రైతులతో ఏం మాట్లాడతాడు, లేకపోతే మామిడికాయలు ఏం పరిశీలిస్తాడు, అక్కడ ఏం అర్థం అవుతుంది అసలు? జనం తక్కువ ఉండి ఇదిగా ఉంటే రైతులు, అక్కడ లోకల్గా ఉన్న రైతులు ఆ మామిడికాయలు ఎవరైతే తెచ్చారో వాళ్ళతో మాట్లాడడానికి మీడియా కూడా వస్తే అవకాశం ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు బయటకు కనపడితే అవకాశం ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళి జనాన్ని చూపించడానికి నీ నీలి మీడియా నుంచి ఒక 5-6 లైవ్ వెహికల్స్ పెట్టేసి పైన డ్రోన్లు పెట్టేసి జనాన్ని చూపించడం తప్ప నువ్వు అంతకు మించిన షో తప్ప అసలు ఫ్యాక్ట్ ఏంటో అక్కడ తెలియకుండా ఫేక్ పర్యటన కనపడతా ఉంటుంది. సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఎక్కడెక్కడి నుంచి పోగు చేస్తున్నాడు? బంగారుపాళ్యంలో రేపు జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహం ఏంటి అనేది భానుప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. అన్న నమస్తే. భానుగారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని, అది మరి పరామర్శ లేకపోతే ఓదార్పు కాదులే కానీ, ఆయన రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నాడు అనేది బయటికి కనబడుతున్నది. కానీ ఇప్పటి వరకు జరిగిన 2 మార్కెట్ యార్డులు, గుంటూరు మిర్చి యార్డ్లో కానీ పొదిలి మార్కెట్ యార్డ్లో కానీ ఒరిగిందేమి లేదు. ఈయన వెళ్ళి రైతులతో మాట్లాడి ఇది చేసింది ఏం లేదు. మరి రేపు బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్లో మామిడి రైతులతో ఏం చేస్తారో తెలియదు. తోతాపురి గురించి నేను నా ఇంట్రడక్షన్లో అంతసేపు చెప్పింది ఎందుకు అని అంటే, తోతాపురి నుంచి ఆయనైనా తెలుసుకుంటాడు, రేపు వెళ్తున్నాడు కదా, అందుకని నేను అంతసేపు చెప్పాను. సో ఇది పరిస్థితి. రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కదా, ఏంటి మీ రియాక్షన్ ఏంటి? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలనకు వస్తున్నారా, పగతో వస్తున్నాడా, ప్రతీకారంతో వస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరిశీలనకు వస్తున్నారా, పగతో వస్తున్నారా, ప్రతీకారంతో వస్తున్నారా? ఎక్కడైనా ఏదైనా పరిశీలించాలంటే 10 మందో 20 మందో లేకపోతే 100 మందో మీరు రండి, మీతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు రండి, లేకపోతే 3 ఎంపీలు కలుపుకోండి, లేకపోతే మీకు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులందరినీ కలుపుకోండి, దాంతోపాటు కాబట్టి మీ ఆఫీస్ బేరర్స్ని, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ని కలుపుకోండి, అందరూ వచ్చి చూడండి ఒకవేళ మా ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, దాంట్లో తప్పు లేదు, వచ్చి చూడండి, మేము అనుమతిస్తాం. కానీ ఇదేందండి 10,000 మందితో ఏందండి ఈ పబ్లిసిటీ పిచ్చేంది జగన్మోహన్ రెడ్డి గారు? మీకు ఒకటి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమంటున్నారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి బయట రావాలంటే ఒక శవమన్నా ఉండాలా, లేకపోతే వచ్చిన తర్వాత ఒక శవమన్నా లేయాలా? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇస్తుంటే బిరుదన్న. అంటే వారు ఓదార్పు యాత్రకు రావాలంటే, పరిశీలనకు రావాలంటే ఇలాంటి సంఘటనలు జరగాలి. దానికి పరిమితమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మీ దగ్గర ఇంతకుముందు మీరు మొదటి మాట్లాడేటప్పుడు అడిగారు, దీని పేరు చెప్పండి అన్న. జగన్మోహన్ రెడ్డి గారిని దీని పేరు చెప్పని చెప్పండి చాలు, ఇంకేం నేను అడగను. ఆ పక్క ఈ పక్క చూడకుండా చెప్పండి. ఎవరిని అడగకుండా, గూగుల్ తల్లిని అడగకుండా ఈ కాయ పేరు చెప్పండి. ఇది ఎందుకంటే, దీన్ని ఎందుకు చూపిస్తారంటే, మా చిత్తూరు జిల్లాలో ఇది బెంగళూరు మామిడికాయ అంటారు దీన్ని. ఇదే పల్పు, దీని నుంచి ఎక్కువ శాతం పల్పు వస్తుంది. దీన్ని చూసి దానికి వస్తాడు. అది అసలు ఆయనకి పనులు తెలీదు, రైతుల కష్టాలు తెలీదు, అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కే జగన్మోహన్ రెడ్డి గారికి లేదని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే అమరావతి రైతుల్ని ఉసురు పోసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 34,000 ఎకరాల బంగారు పంటని రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఇచ్చినటువంటి అమరావతి రైతన్నల ఉసురు పోసుకున్నావు కదయ్యా నువ్వు ఆ రైతుల గురించి మాట్లాడేది. 2019 నుంచి 2024 వరకు రైతన్నల సమస్యలు ఉన్నాయి కదా, ఏ రోజున్నా దాని మీద నువ్వు సమీక్ష తీసుకున్నావు? నువ్వు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఏ రోజన్నా తీసుకున్నావా? ఏం తీసుకోకుండా ఈరోజు ఏదో ఆర్భాటంగా ఏదో ముసలి కన్నీరు గారుస్తూ రైతన్నల దగ్గరికి నేను వస్తాను, పరిశీలిస్తానని చెప్పి వచ్చి చూడు, మేమేం కాదనట్లా. కానీ దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. రేపు ఉద్దేశపూర్వకంగా మీరు రాసి పెట్టుకోండి. మొన్న అంబటి గారు చేసినటువంటి రచ్చ రేపు చిత్తూరు జిల్లా బార్డర్స్లో ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే వారు పబ్లిసిటీ కోసం వస్తారు. సమస్య పరిష్కరించేదానికో లేకపోతే అక్కడ ఉంటే సమస్యను అధ్యయనం చేసుకోవడానికో జగన్మోహన్ రెడ్డి గారు టీం రావట్లే. రేపు మీరు చూడండి, 500 మంది కాదు, వాళ్ళు ఖచ్చితంగా వారు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారో ఒక ప్రీ ప్లాన్డ్గా వస్తారు. ఎల్లుండి శాంతి భద్రతలకి భంగం కలిగించారు ప్రతిపక్ష నాయకుడు, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదనుకో, ఎమ్మెల్యేని అనుమతించలేదు. ఎల్లుండి ఖచ్చితంగా సాక్షి పేపర్ ఇదే హెడ్లైన్స్. రేపు ఎల్లుండి సాక్షి పేపర్ హెడ్లైన్స్ పోలీసులు ఓవర్ యాక్షను, రాష్ట్ర ప్రభుత్వం మీద పసిగట్టింది, ఇలాంటి రాతలు రాసేదానికి పగబట్టింది, ఇలాంటి రాతలు రాసేదానికి రేపు ఒక డ్రామా వేస్తాడు, అంతే డ్రామా వేస్తాడు. ఇది ప్రజలందరూ నీ మీద నీ నాటకాలన్నీ అర్థం చేసుకొని నువ్వు మాకు వద్దయ్యా అని చెప్పి నేను 11 స్థానాలు పరిమితం చేశారు.
నీ 5 సంవత్సరాలు నీ నాటకాలు, నీ వేషాలు, నీ దాని అంటారు మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది, ఆ ముసిముసి నవ్వులు, అవన్నీ చూసే నీకు 11 స్థానాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 151 స్థానాల నుంచి నేను 11 స్థానాలకు పరిమితం చేశారంటే దాంట్లో ఎక్కువ శాతం మహిళలు, రైతుల సాపలే నీకు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 5 సంవత్సరాలు నువ్వు వారితో ఆడుకున్నావు, వారు నీతో ఆడుకున్నారు. ఇలా ఎన్నికల పోలింగ్ రోజు వారిని నీతో ఆడుకున్నారు. కాబట్టి ఈ దయచేసి డ్రామాలు ఆపు. కాబట్టి నీ ఓదార్పు యాత్రలు నేను కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జీవితం మొత్తం ఓదార్పు యాత్రలకే సరిపోతుంది. వారి జీవితంలో, వారి డైరీలో జైత్ర యాత్ర అనేది ఉండవు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ఇది ఏదో భారతీయ జనతా పార్టీనో ప్రతిపక్ష పార్టీగా, ఈరోజు అదే నీకు ప్రతిపక్ష పార్టీ, ఈరోజు అధికార పక్ష పార్టీగా మేము మాట్లాడట్లే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలు ఇది. వారు నేను నమ్మట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వెళ్ళావు, నీ కారు కింద నీ కార్యకర్త పడి పాపం నలిగిపోతుంటే ముందుకు పోయేసి మళ్ళీ దాన్ని ఏదో ఎక్కడో చూసా టీవీలో, మా కార్యకర్త చచ్చిపోతే మీకేం కోపం అంట. అయ్యా మనిషి ప్రాణమయ్యా, మనిషి ప్రాణమయ్యా. కారు కింద కుక్క పడిపోతేనే బాధపడే రోజులు ఇవి. కారు కింద రోడ్లు పోతాంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే కుక్కబడి చనిపోతేనే అరే చనిపోయిందని చెప్పి బాధపడుతుంటే, ఒక మనిషిని చనిపోతే ఆ బాధ లేదు. దాన్ని మళ్ళా ఇదేదో మా మీద అధికార పార్టీ మీద విమర్శలు చేస్తావు. ఈ డ్రామాలు కట్టిపెట్టు జగన్మోహన్ రెడ్డి గారు. నీ కథ అయిపోయింది. నువ్వు ఎన్ని యాత్రలు చేసినా, ఎంత చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఇప్పుడే ఎవరో ఒక మెసేజ్ పెట్టారు. యాక్చువల్ గా 1,00,000 మందిని తరలించాలని టార్గెట్ పెట్టారంట 2 జిల్లాలకు సంబంధించి. ఏది ఇప్పుడు ఇటు చిత్తూరు ఈ ప్రాంతాలు, అలాగే అటు కడప ఆ ప్రాంతాల నుంచి కూడా 1,00,000 మందిని తరలించాలని టార్గెట్ పెట్టారంట. అఫ్ కోర్స్ 1,00,000 అంటే కనీసం 50,000, 25,000, 30,000, 20,000 రాపోతారా అనే దీంతో పెట్టుంటారు. మరి ఇంత మందిని ఎందుకని ఆపరేషన్ సింధూర్ కి అనబోతున్నారు వీళ్ళు? ఆపరేషన్ సింధూర్ కి అనబోతున్నారా? ఆపరేషన్ తోతాపురి. పాకిస్తాన్ పైకి పోతే సంతోషిస్తారు. ఆపరేషన్ తోతాపురి ఏంది అర్థం పర్థం ఉందా అంటున్న వారి వికృత చర్చలకి. పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది, మా ఇండియా కూటమి అనుమతి ఇచ్చింది. అప్పటికి 500 మంది అన్న అనుమతి ఎక్కువ. మేము కూడా గతంలో మా పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము అనేక సందర్భాల్లో రైతన్నల సమస్యల మీద వారి పంట పొలాల్లోకి వెళ్ళి పరిశీలించడం జరిగింది. 10 మందో 20 మందో పోతాం, వారి బాధలు తెలుసుకుంటాం. మీరు 1,00,000 మంది పోయి నేను ఇందాక అదే అన్నాను కదా, గఫూర్ గారితో అన్నప్పుడు కూడా మీరు కూడా రైతుల దగ్గరికి, వ్యవసాయ మార్కెట్ యార్డులకి వెళ్ళేవాళ్ళు. ఇట్లా ఎప్పుడు లేదు కదండి. 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది వెళ్తారు, వెళ్ళి మాట్లాడతారు. మీరు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఆ మాట ఏమంటారంటే కాదు, ఆ మాట ఏమంటారంటే మీకు వచ్చేవాళ్ళు లేరులే, మీరు పిలిచిన ఎవడొస్తాడు, అందుకని మీరు పిలవలేదు, అది రాలేదు అంటాడు. అది ఇప్పుడు వాళ్ళకి పేపర్ మందే రాసుకో అని ఏదో సినిమాలో అన్నట్టు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఇక్కడ ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు, రేపు ప్రభుత్వము లేదా పోలీస్ అధికారులు, ఎస్పీ గారు చెప్పాడు, మణికంఠ గారు ఎస్పీ గారు, ఏమని 500 మందికి అనుమతి అని. మరి వీళ్ళేమో ఇంతమందిని తరలిస్తున్నారు. తరలించే విషయం పోలీసులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, మీ అందరికీ తెలుసు. ఇప్పటి వరకు మరి దాని మీద ఏమి స్పందిస్తారు ఏంటి అనేది ఎవరికి తెలియట్లా. రేపు ఒకవేళ ఇంతమంది సరే 1,00,000 మంది కాకపోతే 10,000 మందే గనక ఆ బంగారు పాళ్యానికి, ఆ మార్కెట్ యార్డుకు వస్తే ఖచ్చితంగా ఇది పోలీసుల ఉదాసీనత, ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ఇట్లాగే వస్తుంది. మళ్ళీ ఏదైనా జరిగితే మాత్రం ఈసారి వాళ్ళని ఎంత తిడతారో ప్రభుత్వాన్ని, పోలీసులు కూడా అంతే తిడతారు. ఇప్పటికే తిడుతున్నారు. సో దీనికి సంబంధించి పోలీసులు కఠినంగా ఉంటారా ఈసారైనా? సార్ ఇక్కడ సార్ నేను చాలా క్రిస్టల్ క్లియర్ ఒక విషయం చెప్తాను. పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ లెటర్, ముఖ్యంగా పూతలపట్టు ఎక్స్-ఎమ్మెల్యే పర్మిషన్ కోసం లెటర్ పెట్టాడు. ఏమంటే stated that approximately 10,000 people are expected to attend the program and that Sri Y.S. Jagannath Reddy, former CM AP, will address the gathering by using public address system. The applicant further stated that 10 vehicles will be utilized anta. ఏం జోక్ గా ఉంటే ఎక్స్-ఎమ్మెల్యే పెట్టే లెటర్ 10,000 members people are expected, 10 vehicles will be utilized అని చెప్పి లెటర్ పెట్టాడు. పోలీసులు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా స్పష్టంగా ఉంది. అంటే బంగారు పాళ్యానికి రైల్వే స్టేషన్ లేదు, బంగారు పాళ్యానికి రైల్వే స్టేషన్ ఉందా? 10 రైళ్లు వస్తాయేమో. ఏం లేదు సార్. చూడండి,
యూస్ ఆఫ్ డీజే సిస్టమ్, సౌండ్ మిక్సర్స్, హై డెసిబుల్ ఆడియో సిస్టమ్స్ ఆర్ నాట్ అలౌడ్ డ్యూరింగ్ ఎంటైర్ ది ఈవెంట్. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ ఏంటంటే టపాకాయలు కాల్చకూడదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. ర్యాలీస్ కానీ పొసెషన్స్ కానీ ఏమీ చేయకూడదు. అన్నిటికైనా ముఖ్యమైన పాయింట్, కన్జంప్షన్ అండ్ పొసెషన్ ఆఫ్ లిక్కర్, నార్కోటిక్స్, ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఇన్టాక్సికేషన్స్ యాజ్ వెల్ యాజ్ యూస్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ డ్యూరింగ్ ది ప్రోగ్రామ్. ఇన్ని రకాల అవి లేకుండా ఎలా వచ్చేది? ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం కాదు, ఇదే ముఖ్యం. లేకుండా ప్రభుత్వం ఒక పూట గడపతే ఎలాగండి సార్? అదే సార్ అక్కడికి వస్తున్నా నేను. ఐ విల్ కన్క్లూడ్ వస్తున్నా నేను, ఆ పాయింట్ కి వస్తున్నా. క్రిస్టల్ క్లియర్ గా నేను ప్రభుత్వం చెప్పాల్సిందని చెప్పేసింది. రేపు పొద్దున దీంట్లో ఏదైనా డీవియేషన్ ఉంటే, మొన్న అంబటి రాంబాబును ఒక సిఐ వార్నింగ్ తో ఇచ్చాడు, వార్నింగ్ తో పంపించేశాడు. ఈసారి దీంట్లో డీవియేషన్స్ ఉండి నీ బల ప్రదర్శన చేస్తే మాత్రము పోలీసులు ఉక్కుపాదంతో తొక్కేస్తారు. నేను కొన్ని పదజాలాలు వాడదలుచుకోలేదు, ఉక్కుపాదంతో తొక్కుతారు అని చెప్పేసి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను నేను. నువ్వు వస్తావా, పరామర్శిస్తావా, చెయ్యి. జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్స్ అని ఎట్లుంటాయి తెలుసా సార్? చుట్టుపక్కల ఈ కర్నూలు, కడప, నెల్లూరు నుండి, ఈ రాజంపేట నుండి పెద్ద ఎత్తున తరలిస్తాడు. ఒక 500 మందిని కార్యకర్తలు ఫ్రంట్ రోలో ఉంటారు. మిగతా డబ్బు ఇచ్చి పేమెంట్ బ్యాచ్ సెకండ్ రోలో ఉంటుంది. ఈ ఫ్రంట్ రోలో ఉన్నటువంటి 500 మంది ఈయన వచ్చిన తర్వాత సీఎం 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 అని నడిచేది, పులి 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 నడిచేది. ఈయన ఏ రాష్ట్రంలో సీఎం, ఏ ఊరు పులి, ఊరికి అర్థం కాదు. అంత సెల్ఫీ కోసం ఎగబడేది. ఇవన్నీ ట్రైనింగ్ ముందుగానే ప్లాన్డ్. ఇది ఈ లోపల సాక్షి వాళ్ళు వెనకాల పైనుండి డ్రోన్ కెమెరా ఎగిరేసి ఆ ఎగిరి దూకేటువంటి పిల్ల బ్యాచ్ అంతా కూడా ఫోటో తీసేది. మరుసటి రోజు సాక్షి పేపర్లు వేసుకునేది. జన నీరాజనం జగన్ కని. ఏం నీరాజనం? నిజంగా రేపు వచ్చే దాంట్లో కనీసం 50 మంది కూడా రైతులు ఉండరు, పక్కా. ఇది నేను ఈ సందర్భం కూడా చెప్తున్నాను. ఇటువంటి ఆర్గనైజ్డ్ కార్యక్రమాలు, ఇటువంటి డూప్లికేట్ కార్యక్రమాలు ఎవరి మీద చేస్తున్నావు, ఎవరిని అడ్డం పెట్టి చేయాలనుకున్నావు? దీంట్లో వచ్చే లబ్ధి ఏంది? ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎంత పకడ్బందీగా ఇచ్చింది. సాధారణంగా 500 మందికి పర్మిషన్ ఇవ్వటమే చాలా గొప్ప విషయం. నీకు ఇచ్చారు, వచ్చావా, ఓదార్పు చేశావా, పరామర్శించావా, రైతు కష్టాలు ఏదైనా తెలుసుకున్నావా? ఎస్, యూ అడ్రస్. మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు అసెంబ్లీకి రా, చెప్పు. నువ్వు అసెంబ్లీకే రాకుండా డుమ్మా కొట్టేసి పారిపోతాడో, నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు? నువ్వు ఏ రాష్ట్రంలో చేయని విధంగా మనం చేస్తున్నాం, రైతుకు అండగా నిలబడుతున్నాం. అది వదిలిపెట్టి పెద్ద దండయాత్ర చేసేదానికి వచ్చినట్టు. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి ఉదయాన్నే టెలిఫోన్ కాన్ఫరెన్స్ తీసుకున్నాడు వాళ్ళ వైసీపీ క్యాడర్స్ కి. ఏం చేసినా చేసుకోండి, మండలానికి 1500 మంది రావాలి. ప్రతి మండలానికి, చిత్తూరు జిల్లాలో 65 మండలాలుంటే 1500 మంది ప్రతి మండలానికి రావాలా. ఒక్క పూతల పట్టు నుండి 30,000 మంది గేదర్ అవ్వాలని చెప్పి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, రేపు పొద్దున ఏదైనా వైసీపీ నాయకుడు ఉద్దేశపూర్వకంగా ఓవర్ యాక్షన్ చేసి ఏదో మీడియా కోసం మీడియా అటెన్షన్ ని డ్రా చేయాలని ఆగడం చేస్తే మాత్రము ఉక్కు పాదంతో తొక్కుతాము. వాడదలుచుకునే పదజాలాలు తాట తీస్తారు. ఇది మాత్రం నేను పక్కాగా చెప్తున్నా. ఎందుకంటే ఓపిక సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. వల్ల కాదని దండయాత్ర ఇచ్చినటువంటి అరే భలేవారే సార్. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం సార్, మా వల్ల కాదండి. పోలీస్ జీబీకి డాన్స్ చేస్తే ఇంతవరకు చేసిన వాడిని ఏం చేశారు? రప్ప రప్ప నరికేస్తామని చెప్పి పోస్టర్ పట్టుకొని అడావుడు చేసిన వాళ్ళు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిందితుడిగా ఉండి ఆ చనిపోయిన సింగయ్య భార్య కుటుంబ సభ్యులు ఇంటికి పిలిపించుకోకూడదు కదా, పిలిపించుకున్నాడు. అదేమైందో, ఆ కేసు ఏమైందో తెలియదు. మీరు ఏం చేయలేరు అనేది వాళ్ళకి తెలిసిపోయిందండి. అందుకే ఈ రకంగా ఇప్పుడు అట్లా 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 సార్ మీరు సార్ నేను ఒకటి చెప్తాను, మేమేమి చేయలేమనే విషయాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే మా నాయకుడు మా మంచితనం సార్, మా మంచి అట్లా కాదు, మా నాయకుడి యొక్క మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని చెప్పిన వైసీపీ క్యాడర్ని హెచ్చరిస్తా ఉన్నాను. మా నాయకుడు మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే
ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆయన దగ్గుకుంటూ ముక్కుకుంటూ మూలుకుంటూ హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకొక ఆయనకు కూడా ఆ పరిస్థితి వస్తుంది. మంచితనాన్ని చేతకానితనం తీసుకుని మేమేదో మా అడ్మినిస్ట్రేషన్ ఏదో మా డెవలప్మెంట్ ఏదో మా వెల్ఫేర్ ఏదో మేము పబ్లిక్ ఆన్సరబుల్, అంతేగాని గంజాయి బ్యాచ్ రౌడీ బ్యాచ్ ఈ విధంగా వస్తుంటే మా అటెన్షన్ అంతా వీళ్ళ మీద ఆడ తీసుకొచ్చి పెట్టేది. అందుకని చెప్పేసి ఇది ఆసరాగా తీసుకుని కుప్పి గంతులేస్తే హనుమంతుడి ముందు కుప్పి గంతులేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా, అది విధంగా జరుగుతుంది. రాంబాబు ఓవర్ యాక్షన్ చేశారు, ఓవర్ యాక్షన్ చేస్తే ఓకే. ఇలాంటి పర్యటనలకు వెళుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టారాజ్యంగా జనాన్ని తరలించి హడావుడి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పోలీసులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు పట్టినట్టు వ్యవహరిస్తున్నారు అనేది ఒక పాయింట్ అయితే, రెండవది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనల ద్వారా అవుట్కమ్ ఏంటి? ఆయన వెళ్తున్నాడు, బాగుంది, వెళ్ళాలి. నేను చాలా గట్టిగా చెప్తున్నా ఈ విషయంలో. ఒక మీడియా సంస్థగా మా సంస్థ కానీ లేకపోతే జర్నలిస్టుగా మేము కానీ చెప్పేది ఏంటంటే వెళ్ళాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్లోకి వెళ్ళాలి, రైతుల్లోకి వెళ్ళాలి, కూలీల దగ్గరికి వెళ్ళాలి, కార్మికుల దగ్గరికి వెళ్ళాలి, ఉద్యోగుల దగ్గరికి వెళ్ళాలి, ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళాలి, అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా, ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. ఒకవేళ ఎక్కడైనా ప్రభుత్వం వీళ్ళకి వ్యతిరేకంగా ఇది చేస్తే. అసలు నువ్వేం చేస్తున్నావు? వెళ్తున్నావు, షో చేస్తున్నావు, నీ పేపర్లో రాసుకోవడానికి డ్రోన్లు ఇల్లు పెట్టి చేస్తున్నావు. నువ్వు ఇవన్నీ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ 3 మార్కెట్లకి వెళ్ళావు, ఇంకా 10 మార్కెట్లకి వెళ్ళు, తిరుగు, అవన్నీ ఒక నివేదిక తయారు చేసుకో, ప్రభుత్వానికి ఇవ్వు. రేపు పొద్దున అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ప్రభుత్వాన్ని నిలది. అవి ఎందుకు చేయట్లేదు? అవి చేయనప్పుడు నీ పర్యటనలకి వేస్ట్ కదా, నువ్వు వెళ్ళి వేస్ట్, నీ పర్యటనకి నువ్వు వెళ్ళి వేస్ట్, నువ్వు వెళ్తే వచ్చే జనం కూడా వచ్చి వేస్ట్. సో ఎందుకు ఈయన ఈ పర్యటనలకు వెళ్ళి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడు అనేది ఒక పాయింట్ అయితే, పోలీసులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే రెండో పాయింట్. గఫూర్ గారు, ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఒక బృందం ఏదో ఒక బృందం, మళ్ళీ చెప్తున్నా, మీరున్నారంటే మీరు ఒక బృందంగా వెళ్తారు. ఏదన్నా ఒక వర్గం, మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే ఇప్పుడు సపోజ్ రైతుల దగ్గరికి అనుకోండి రైతు సంఘము, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం, మొత్తం మీద బృందంలాగా వెళ్తారు. వెళ్ళి మొత్తం అన్ని చూసేసినాక దాని మీద ఒక నివేదిక లేకపోతే గవర్నమెంట్కి ఇవ్వడము, దాని మీద ఒక కార్యాచరణ ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది కదా. మీరు వాళ్ళకి రైతులకు డబ్బులు ఇవ్వకపోయినా అది హైలైట్ అవ్వాలి కదా ఇష్యూ, పర్యటన కాదు కదా హైలైట్ అవ్వాల్సింది. ఇప్పుడు ఈయనేం చేస్తారు? ఇంతవరకు ఏమన్నా అసెంబ్లీకి వెళ్ళే దాఖలాలు కనపడుతున్నాయా? పోనీ దాని మీద ఏమైనా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అసెంబ్లీకి వెళ్ళాడు. ఇక నువ్వు వెళ్ళి ఏమి లాభం? పర్యటనకి వెళ్ళి ఏమి లాభం? వాళ్ళ సమస్యలు నువ్వు అసెంబ్లీలో చర్చించినప్పుడు, రైతుల కోసం మాట్లాడినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి ఏం లేని లాభం, వాళ్ళు నీ దగ్గరికి వచ్చేమి లాభం? వేస్ట్ కదా, ఫిట్ ఫర్ నథింగ్ అనుకోవాలి. ఇక వెంకటకృష్ణ గారు, సార్ నేను చాలా సీనియర్ నాయకుల యొక్క యాత్రలు కూడా చూశానండి. నేను చిన్న వయసులో ఉన్నప్పుడే పుచ్చలపల్లి సుందరయ్య గారు, గౌతు లచ్చన్న గారు, ఆవిలాల గోపాలకృష్ణ గారు, ఇట్లా పెద్ద పెద్ద నాయకులు కూడా రాయలసీమలో కరువు పర్యటనకు వచ్చేవాళ్ళు, కరువు పరిస్థితి పరిశీలించేవాళ్ళు. వాళ్ళ వెంట ఎవరు జనం వచ్చేవాళ్ళు కాదండి. ఆ నాయకులు ఉంటే ఒకరిద్దరు ఏదైనా సహాయం చేయడానికి తప్ప, వాళ్ళు గ్రామంలో పోయేవాళ్ళు, ఒక రచ్చకట్ట మీద కూర్చొని రైతులతో మాట్లాడేవాళ్ళు, బోరుల్లో నీళ్లు ఉన్నాయా లేదా బోరు బావుల్లో, అట్లాగే కరెంట్ ఎన్ని గంటలు వస్తుంది, ఈ రకంగా సూక్ష్మ పరిశీలన చేసి కరువు మీద ఒక నోట్ తయారు చేసి గవర్నమెంట్కి ఇవ్వడం, అసెంబ్లీలో నిలవేయడం ప్రభుత్వాన్ని. వాళ్ళు ఎందుకంటే ఒక అథెంటిసిటీ ఉంటుంది, మేము పోయి చూసి వచ్చినాము అనేది. నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నావా మంత్రి గారు, మేము పోయి చూసి వచ్చినాము, ఇదిగో ఇది పరిస్థితి రైతులు అని చెప్పడానికి ఒక అథెంటిసిటీ వస్తుంది. ఇప్పుడు ఆ రకంగా ఏంటంటే పర్యటన, కరువు పర్యటన కావచ్చు, వరద పర్యటన కావచ్చు, తుఫాను వచ్చినప్పుడు సందర్భాల్లో కావచ్చు, లేదా ఇట్లాంటి ఒక ప్రత్యేక రైతుల యొక్క సమస్యలు కావచ్చు, పర్యటన చేయడం అనేటువంటిది ప్రతిపక్షం యొక్క హక్కు. అయితే పర్యటన అనేటువంటిది విషయాన్ని సేకరించడం కోసం, మనం రైతులను ఎట్లా ఆదుకోవాలనే నిర్మాణాత్మకమైన సూచనలు చేయడం కోసం కాకుండా, ఇది ఒక రాజకీయంగా ప్రభుత్వాన్ని తిట్టడం, మా ప్రభుత్వం వస్తుంది ఎదురు చూడండి అని చెప్పడం, ఇది రైతులకు సహాయం చేసే ధోరణి కాదండి. రాజకీయంగా రైతుల యొక్క కష్టాలని తమ రాజకీయ ప్రసంగానికి అనుకూలంగా వాడుకోవడం కోసం చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. నిజంగా ఆయనకు రాజకీయాలు కూడా చెప్పుకోవచ్చు. ఆయన ప్రత్యేకంగా సభ పెట్టుకోమనండి, పబ్లిక్ మీటింగు,
పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుకోమండి, ఎవరికి అభ్యంతరం లేదు. రాజకీయ పార్టీగా ఆయన మీటింగ్ పెట్టొచ్చు. కానీ మార్కెట్ యార్డ్కి పోయేటప్పుడు 10,000 మంది, అసలు ఏమైనా బుద్ధి ఉండే ఆలోచన అంటారు ఎవరికన్నా? ఈయన బయటికి ఎక్కడ పోతే అక్కడ 10,000 మంది ఉండాలా, 50,000 మంది ఉండాలా, 20,000 మంది ఉండాలన్నది మానసిక జబ్బు తప్ప అది నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సినటువంటి పని కాదు. ఆయన బంగారుపాలెంకు 20 మంది, లేదా ఆ జిల్లాలో ఉండేటువంటి ఎక్స్ ఎమ్మెల్యేలు ఉంటారు, లేదా ఎక్స్ మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ 20 మందో 30 మందో పోవచ్చు. పోయి కూర్చొని రైతులతో మాట్లాడి నిర్మాణాత్మక సమస్యలు చేయొచ్చు. అట్లాగే ప్రెస్ కూడా చెప్పొచ్చు, ఇదిగో రైతుల కష్టాలు ఇట్లున్నాయి. అదేమి కాకుండా ఇది ఊరికేదో తిట్టిపోసే కార్యక్రమం. ఇక ఆ సందర్భంగా కారు కింద మనుషులు పడినాయి. మానవత్వం ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఒక తల పగిలితే తెలియదు నాకు అని చెప్పడం అనేటువంటిది ఎట్లా సాధ్యమవుతుంది? దిగి అతన్ని హాస్పిటల్ చేర్చడమా, లేకుంటే ఎట్లా ఆదుకోవాలా ఏమిటి, అదేమీ లేదు. ఈ రకమైనటువంటి బాధ్యతారహితమైనటువంటి అరాచక ధోరణి తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మామిడి రైతులు కష్టాలు ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ విజయవాడ దగ్గర అండి నున్న ఈ ప్రాంతంలో మామిడి తోటలు చాలా ఎక్కువ ఉన్నాయి. రైతులు చెప్తున్నారు ఏం మిగలలేదని, రైతులు నష్టపోయినారు. ఆ నష్టపోయినటువంటి రైతులకు నువ్వు నిర్మాణ సజెషన్స్ ఇవ్వు గవర్నమెంట్ కు, ఎట్లా ఆదుకోవాలి రైతులు అనేది. అట్లాగే గవర్నమెంట్ కూడా నేర్చుకోవాలండి. ప్రతిపక్ష నాయకుడు మిర్చి ఆడుకు పోతే ఆ తర్వాత మిర్చి మీద మాట్లాడడం, పొగాకు దాని మీద పొదిలికి పోతే ఆ తర్వాత గవర్నమెంట్ మాట్లాడడం. ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, గడ్డి పీకుతుంటాడా? మరి తిరగొచ్చు కదా రాష్ట్రం అంతా. ప్రభుత్వం కూడా మార్కెటింగ్ కు సహాయం చేసేటువంటి ఒక నిధి ఏర్పాటు చేసి, ఎక్కడ రైతులకు కష్టాలు వచ్చినా కానీ రైతుల్ని ఆదుకుంటామనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చినారనుకోండి, అవన్నీ ఈ యాత్రలు ఫలప్రదం కావు. కాబట్టి ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్తగా మార్కెటింగ్ ఎట్లా సహాయం చేయాలో. రైతులు కష్టాల్లో ఉన్నారండి రాష్ట్రంలో, చాలా పంటలు పండించే రైతులందరూ కష్టాలు ఉన్నారు. రైతులను ఆడుకోసం కోసం ప్రభుత్వం సిన్సియర్ గా పనిచేయాలా. వ్యవసాయ శాఖ మంత్రి కానీ, లేదా ఇంకా ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో ఆ మంత్రులు కానీ ఒక దళంగా పోతారా, ఒంటరిగా పోతారా, పోయి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సహాయక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉంది. అట్లాగే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా లిమిటెడ్ తన యొక్క పార్టీ నాయకత్వంతోనో తన శాసనసభ్యులతోనో పోయి రైతులతో నిజంగా ఆ సమస్యలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు చేస్తే రైతులకు మంచి జరుగుతుంది. ఇటు గవర్నమెంట్ చేసినా అటు ప్రతిపక్షం చేసినా. అట్లా కాకుండా కేవలం రాజకీయాల కోసమే ఏమంటే నెక్స్ట్ ఎలక్షన్లో మేము రావాలా, నెక్స్ట్ మేము వస్తాం, మేము వచ్చిన తర్వాత చేస్తాం. ఇది ఎక్కడ ధోరణిది? ఇది మానసిక రోగం తప్ప ఇంకోటి కాదు. దీనివల్ల రాష్ట్రంలో మంచి జరగదు. ఇప్పటికైనా సరే ప్రతిపక్షము తన ధోరణి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేసి నేను భావిస్తున్నాను. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ రకమైన పరిస్థితులు రావడానికి పోలీసుల ఉదాసీనత, పట్టింపు లేని వ్యవహారం కారణం అనే విమర్శలు ఇప్పటికే చాలా చోట్ల వచ్చాయి. ఇప్పుడు రేపు కూడా అలా జరగదని గ్యారంటీ ఏంటి? విచ్చలవిడిగా వెహికల్స్ జనము ఎగబడితే మార్కెట్ యార్డ్లోకో ఆ విలేజ్లోనో ఏదైనా జరగరాని జరిగితే, అక్కడ చూశారుగా మొన్న అనంతపురంలో హెలికాప్టర్ అతమే బయలుంది. సరే, అది ఒక పెద్ద హైడ్రామానే తర్వాత అయింది. ఆ పైలట్ను కూడా కేసులో పెట్టి విచారిస్తున్నారనుకోండి. ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న పార్టీ విషయంలో కానీ నాయకుడి విషయంలో కానీ పోలీసులు ఉదాసీనంగా ఉంటున్నారు. పొదిల్లో కానీ, గుంటూరు మిర్చి యార్డ్ కానీ, మొన్న సత్యనపల్లి కానీ ఇదే విమర్శ. సో ఈ విమర్శలు లేదా ఈ ఉదాసీనత, పోలీసుల ఉదాసీన వైఖరి వల్లే జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారాలు ఇలా నడుస్తున్నాయనేది ఇది ఉంది. దీనికి కూటమి ప్రభుత్వం తరఫు నుంచి మీరు చెప్పే సమాధానం ఏంటి? వెంకటకృష్ణ, వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలకి హెలికాప్టర్కి ట్రాక్టర్కి తేడా తెలీదు. హెలికాప్టర్ వస్తే ఏ విధంగా సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలా, దగ్గరికి పోకూడదు, అవన్నీ తెలియకుండా అదే ట్రాక్టర్ మార్గం. మీరు కానీ ఆ రోజు చూస్తే తలుపు దగ్గర పోయినాడు. ఎంత డేంజర్ తెలుసు అది. ఆ వింగ్స్ ఆగేంత వరకు నిలవాలా. అంటే అలాంటి వ్యక్తులు ఆ పార్టీలో నడిపిస్తున్నారు. మంచిది కాదు అది. అసలు మీరు పోలీసుల గురించి అన్నారు. ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి సంఘటన, అంబటి రాంబాబు గారు ఆ రోడ్డు మీద పోలీసు ముందు బ్యారిగేడ్స్ ఎత్తి పడేయడం అలాంటివి చేస్తే రేపు మీ పోలీసులు ఏం చేస్తారు చేసి చూపించండి. సాధారణ వ్యక్తులు, మామూలు వ్యక్తులు ఉన్న రోడ్డు మీద ఏదైనా గొడవ చేస్తే ఏం చేస్తారు పోలీసులు? కాదు కలిగించడం అనేది అతిపెద్ద నేరం.
మొన్న అక్కడ డిఎస్పీ గారు అంబటి రాంబాబు గారికి పోటాపోటీగా మాటకు మాట అన్నారు కానీ విధులకు ఆటంకం కలిగించే కేసు మరి పెట్టారా లేదా నాకైతే తెలియదు. పెడితే మరి ఆయన ఇంకా ఈ పాటికే అది ఏదో దాని ఇది రావాలా. ఎందుకు ఇంత ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనే దానికి సమాధానం దొరకట్లా. అందుకనే ఉండద్దండి అంటున్నాము. పోలీసులు మీ డ్యూటీ మీరు చేయండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు సుప్రీం కాదు ఇక్కడ. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా సరే చట్ట పరిధిలో చట్టరీత్యా ఏం చేయాలో చేసి చూపించండి అంటున్నాం మేము. ఖచ్చితంగా ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు స్పేర్ చేయాలి? అంబటి రాంబాబు అయితే ఏమి, ఇంకెవరైతే మాకేం చెప్పండి. చట్ట పరిధిలో మీరు వ్యవహరించారు. రేపు 500 మందికి అనుమతి ఇచ్చాం. 500 మంది రండి, చూడండి, వెళ్ళండి. అంతేగాని ఇష్టానుసారంగా రేపు చేసి ఓవర్ యాక్షన్ చేసి రేపు ఖచ్చితంగా జరుగుతుంది. చూడండి, పోలీసు అధికారులు రెచ్చగొట్టే విధంగా కార్యకర్తలను రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళ స్ట్రాటజీనే అది. రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్లానే అది. ప్రీ ప్లాన్డ్ ఒక ఫార్ములాతో, ఒక బ్లూ ప్రింట్ తో జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నారు. కానీ దానికి ఏం చేయాలో దాని విరుగుడు ఏమో కూడా పోలీస్ శాఖ అధికారులు ఆలోచించి పెట్టుకున్నారు. కాబట్టి మొన్న జరిగినటువంటి ఓవర్ యాక్షన్ రేపు జరిగే అవకాశం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి చేతనైతే, నేను ఏబిఎన్ ద్వారా ఒక వైసీపీ వాళ్ళు చూస్తుంటే ఒకటి చెప్తా సలహా, నీకు చేతనైతే, నీ కార్యకర్తలు చేతనైతే మీరు 500 మంది పొండి, ఏదో 10,000 మంది 20,000 మంది అంటున్నావు కదా, మా రైతన్నల తోటలో కాపు కోసుకోలేకుండా ఇబ్బంది పడుతున్నారు, అందరినీ కోసి ఆ తోటలో పెట్టి పొమ్మని చెప్పండి. బంగారుపాలెం చుట్టూ ఉన్నట్టు తోటల్లో మీ కార్యకర్తలు పోయి, నీకు నిజంగా రైతన్నల మీద ప్రేమ ఉంటే, రైతన్నల మీద అభిమానం అట్ట కాదన్నా, ఒకటి వేసుకోనండి 100 పెట్టిపోతారు. నేను చెప్పేది చేయమని చెప్పండి అంటున్నా. నిజంగా రైతన్నల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే అది చేస్తే సంతోషిస్తారు. ఖచ్చితంగా వాళ్ళు చేయరు కదా, వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు కదా. రేపు వాళ్ళు బిర్యానీ ప్యాకెట్లు ఇంకా చెప్పకూడదులేండి. నేను ఎందుకు ఊరికట్టి ఏబిఎన్ ముందు చెప్పేది, వాళ్ళు ఏమిస్తే వస్తారో, ఏం పుచ్చుకుంటే వస్తారో ప్రజలందరికీ తెలుసన్నా. దాంట్లో అందరూ కంట్రోల్లో ఉండరు. రేపు చాలా మంది ఈ లోకంలో ఉండరు, వారు వేరే లోకంలో ఉంటారు. రేపు ఆయనతో వచ్చే చాలా మంది ఈ వేరే పరిస్థితుల్లో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి దాచుకునే డబ్బుతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. స్వచ్ఛందంగా ఆయన మీద ప్రేమతో వచ్చేవాళ్ళు ఎవరు లేరన్న. ఈరోజు ఆ ప్రేమ ఉంటే ఎన్నికల్లో గెలిపించి ఉండేవాళ్ళు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, కేవలం పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ పరాకాష్ఠకు పోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. లేకపోతే మా ఎన్డీఏ కూటమి వచ్చిన 40 రోజుల్లో ఢిల్లీకి వెళ్తారన్నా ఎవరన్నా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు 40 రోజుల్లో రాష్ట్రంలో హత్యారాజకీయాలు జరిగిపోతున్నాయి, హత్యలు జరిగిపోతున్నాయి, అధికార పార్టీ నాయకులు మమ్మల్ని కొట్టి చంపేస్తున్నారు, నరికి చంపేస్తున్నారు అని చెప్పి ఢిల్లీ వీధులకు వెళ్ళి డ్రామా చేసావు కదా. ఆ రోజు మొదలుపెట్టినట్టు డ్రామా ఇప్పటి వరకు జరుగుతుంది, రేపు కూడా జరుగుతుంది. ఇది డ్రామా అన్న, ఇది డ్రామా కంపెనీ మారగా అయిపోయింది వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 2024లో విరిచేసినా ఇంకా వారికి బుద్ధి రాలేదు. ఏం చేయమంటారు చెప్పండి? మీరు చెప్పినట్టు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చి పరిశీలించి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడవయ్యా. పులివెందుల ప్రజలు నీకు ఓటేసి గెలిపించి నేను ఒక శాసనసభ్యుడు చేశారు, వెళ్ళి మాట్లాడు, పులివెందుల సమస్య మాట్లాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మాట్లాడు. అసెంబ్లీ ఉండేది అందుకని కదా, మేము మిమ్మల్ని అనుమతిస్తున్నాం కదా, మీ మార్గం మేము అడ్డుకోలేదే. మా ఎన్డీఏ కూడా మేము ఎక్కడ అడ్డుకోలేదు. నువ్వు రా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు, దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాటకి, అసెంబ్లీలో మా గురించి అడిగే ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆహ్వానిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, రా రేపు అన్ని అధ్యయనం చేసి అసెంబ్లీలో చర్చించుకుందాం. అవన్నీ ఏమి లేదు, నేను వాళ్ళ మీద అలిగినా వీళ్ళ మీద అలిగినా నేను రానని చెప్పి ప్రతిజ్ఞ చేసి కూర్చుంటే నువ్వు ఇంట్లోనే కూర్చుంటావు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇంట్లోనే కూర్చుంటావు. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా నీ ఇంట్లోనే కూర్చోబెట్టే పరిస్థితి రాబోతుంది తొందరలో. రైట్. ప్రసాద్ గారు, ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఉపాధ్యాయులు లేదా మిగతా అన్ని సంఘాలు సిపిఎస్ పెన్షన్ స్కీమ్ మీద ధర్నా చేయడానికి లేకపోతే ఇంకా రకరకాల ఉద్యమాలు చేసినప్పుడు మొత్తం ఎవరిని బయటికి రాకుండా హౌస్ అరెస్టులు చేశారు. ఊళ్ళల్లో ఉండే ఉపాధ్యాయులను కూడా నోటీసులు ఇచ్చి నీ మీద ఆ కేసు ఉంది, నీ మీద ఈ కేసు ఉందని వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి బయటికి రాకుండా చేశారు. టీచర్స్ని కానీ మిగతా ఉద్యోగులను కానీ అప్పటికప్పుడు నీ మీద ఆ కేసు ఉంది ఈ కేసు ఉందని నోటీస్ ఒకటి ఇచ్చి బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఇంట్లోంచి బయటికి రాకుండా చేశారు. అలాంటిది మరి రేపు ఎంతమంది వస్తారో తెలియదు, ఎలా ఆపుతారో తెలియదు. మీరంటే మీ ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం 500 మంది అని ఎస్పీ గారు అనుమతి ఇచ్చారు. 500 మంది అనేది
అసలు వాళ్ళు చెప్పే లెక్కన డ్రైవర్లే ఉంటారు 500 మంది, ఇంకెక్కువ ఉంటారేమో. వాళ్ళు వచ్చే వెహికల్స్ డ్రైవర్ లెక్క ఎత్తేనే 1000 మంది 2000 మంది అవుతారు. మరి గన్మెన్లు, సెక్యూరిటీ, ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఏంటంటే అంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో చాలా స్పష్టంగా చెప్పున్నారు. మీ దగ్గర కూడా కాగితం ఉంది. నేను ఈ సందర్భంగా చర్చ అంటూ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాస్ బిలో ఎవ్రీ సిటిజన్ హ్యాస్ లిబర్టీ టు గో ఫ్రీలీ ఇన్ ఎనీవేర్ ఇన్ ఇండియా. నువ్వు ఎక్కడైనా పోయి ప్రచారం చేసుకోవచ్చు, సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు, మేము కాదని లేదు. నువ్వు రా. 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇల్లు ఒక అవుట్ పోస్ట్ మారి తయారైంది. మేము ఉదయం నిద్రలేసి కళ్ళు నలుపుకుంటూ బయట వచ్చి ఇంటి ముందు పోలీసులు 7-8 మంది ఉంటారు. ఇంట్లో నుంచి బయట కాళ్ళు పెట్టనిచ్చే వాళ్ళు కాదు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నుంచి బయట రాకుండా డౌట్ వచ్చేది. ఆయన ఇంటి ఆ గేట్లు తాళ్లతో కట్టేసినారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుండి బయట రానికుండా అడ్డుకున్నారు. ఇదే విధంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయట రానికుండా అడ్డుకున్నారు పోలీసులు. మేము ఆ విధంగా చేయలేదు. లక్షణంగా నీకు పర్మిషన్ ఇచ్చాం. పైగా నీకు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ లో కూడా డబుల్ బ్యారికేటెడ్ సెక్యూరిటీ కల్పిస్తున్నామని కూడా చెప్పాం. డబుల్ బ్యారికేటెడ్ సెక్యూరిటీ కల్పిస్తున్నాం ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పున్నాం. నువ్వేమో హైకోర్టులో పిటిషన్ వేస్తున్నావేమో నాకు సెక్యూరిటీ లేదని. నీ వల్ల ప్రజలకు సెక్యూరిటీ లేదు. నువ్వు వస్తే జనం బిక్కు బిక్కుమని ఉంటుంటారు. ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో బిక్కు బిక్కు బిక్కుమని ఉంటారు. నీ వల్ల పబ్లిక్ సెక్యూరిటీ లేదు. నువ్వేమో హైకోర్టులో పిటిషన్ వేస్తావు నాకు సెక్యూరిటీ లేదు, నాకు సెక్యూరిటీ పెంచమని చెప్పి. నీ 5 ఏళ్ల పరిపాలన ఆ విధంగా జరిగింది. మేము ఆ విధంగా చేయటం లేదు. నీకు డెమోక్రటిక్ రైట్స్ కల్పించే విధంగా 500 మందికి పర్మిషన్ ఇచ్చాం. నీకు అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇన్ని రకాలు ఇస్తే నువ్వు దండయాత్ర చేసేదానికి వచ్చినట్టు ఉదయం నిద్రలేసి టెలికాన్ఫరెన్స్ పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతి మండలంలో నుంచి 1500 మంది రావాలా, పూతల పట్ల 30,000 మంది రావాలా, కడప 20,000 మంది, మీరు చెప్తున్నారు. అంబులెన్స్ లోనే నా భర్తను చంపేశారని ఆమెతో చెప్పించారు. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకున్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం సార్, ఇప్పుడు ఒక విషయం సార్, మా నాయకుడు మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ఒక మాట స్పష్టంగా చెప్పాడు. బాగా అబ్జర్వ్ చేయాలి అందరూ కూడా. నన్ను అరెస్ట్ చేశాడు కాబట్టి నేను ఆయన అరెస్ట్ చేయాలని ఎక్కడ లేదు. వీఆర్ నాట్ ఇన్ పొలిటికల్ వెంజెన్స్ అని చెప్పారు. వాళ్ళు చేసినారు ఆ పనులు, అటువంటి అరాచకాలు సృష్టించారు కాబట్టి వాళ్ళు 11కి దింపారు. మాకు 164 ఇచ్చారు. మమ్మల్ని 164లో కూర్చోబెట్టింది సుపరిపాలన అందించడానికి, మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి. అంతే తప్పించి ఈ రౌడీ మూకలు ఈ విధంగా పెట్టిపోయి మేము ఇదే విధంగా చేస్తాము, ఈ గంజాయి బ్యాచ్ రెచ్చిపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు కదా, ఏదో చూస్తూ ఊరుకుంటున్నారు అనుకున్నాడు. శుద్ధంగా తోకకోసి సున్నం పెడతారు, ఏం సందేహం లేదు. నేను ఒకటి చెప్తున్నా, సత్తెనపల్లిలో వేసినటువంటి పిచ్చి వేషాలు, పొదిల్లో వేసినటువంటి కుప్పిగంతులు రేపు బంగారుపాలెంలో వేస్తే వైసీపీ కార్యకర్తలు నేను చెప్తా ఇదే మీకు చివరి రోజు అవుతుంది. ఎందుకంటే బంగారపాలెం చాలా ప్రశాంతమైంది. నేను ఒకటే చెప్తున్నా, నీకు రైతుల గురించి మాట్లాడి కనీస నైతిక అర్హత ఉందా అని అడుగుతా జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే నీ 5 ఏళ్ల పరిపాలన ఒకసారి చూడు. 2019 నుండి 2024 మధ్యన ఎన్ఆర్సీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలబడింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలబడింది. రైతులు అప్పులు చేసుకున్న వాళ్ళలో 1వ స్థానంలో నిలబడింది. ఒక్కొక్క రైతు పైన 2,45,555 రూపాయలు పెట్టిపోయినటువంటి మహానుభావుడు నువ్వు వచ్చి రైతు గురించి మాట్లాడడం, పచ్చకండ వేసుకుని రైతు వేషధారిగా అవతారం అతను ఏంది, ఇది నాకు అర్థం కాకుండా ఉంది. ఆకుపచ్చ కండు 2019లో 628 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు పసుపు కండ వేసుకోవాలంటే సార్ దమ్ము, ధైర్యం, నిజాయితీ, నీతి ఇవన్నీ ఉండాలి సార్. ఎవరు పడితే వాడు పసుపు కండ వేసుకోలేడు సార్. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పసుపు కండ వేసుకునే దమ్ము ఉండాలా, ధైర్యం ఉండాలా. ప్రతిపక్షంలో కూడా ఈ జెండా పట్టుకునేటువంటి హిమ్మత్ ఉండాలా. జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు ఉందా పసుపు కండ వేసుకునే నైతిక అర్హత?
ఏంది సార్ వాళ్ళు మాట్లాడుకుంటే నాకు అర్థం కాదు. 2020లో 564 మంది రైతులు ఆత్మహత్య జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి మాట్లాడాం కదా మనం. ఒక్క విషయము, మీరు అక్కడి వారే కాబట్టి, ఆ ప్రాంతం వారే కాబట్టి, ఇప్పుడు ఆ ఏరియాలో టమాటా, మ్యాంగో, మదనపల్లి, ఈ బంగారుపాలెం చుట్టుపక్కల ఇవన్నీ టమాటా, మ్యాంగో, ఈ పంటలు ఎక్కువ కదా, హార్టికల్చరు లేదా కూరగాయలు ఇవి. అక్కడ ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ బాగా, వేరుశెనగ, చెరుకు, అదే ప్రాసెసింగ్ ఇండస్ట్రీ బాగా దెబ్బతిందని ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కాదు, 30-40 ఏళ్ల నుంచి ముందుకు రావట్లేదు. అలాగే మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీస్ కూడా బాగా దెబ్బతిన్నాయి, కొన్ని మూతపడిపోయినాయి. టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు కూడా అన్ని మూతపడిపోయినాయి, ఒకటి కూడా తెరిచలేదు. అదైతే ఇష్యూనే కదా. దాన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు దాని గురించి ఆలోచించలేదు, అంతకుముందు మీరు ఆలోచించలేదు, అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఆలోచించలేదు, గాలి వదిలేశారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా సార్. ఒక విషయం, యాజ్ ఏ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కమ్ టు బంగారుపాలెం. ఎస్, రా, నువ్వు చెప్పగలిగిన చెప్పు, నీ సలహాలు ఏదైనా ఇవ్వు. అది వదిలిపెట్టి దండయాత్ర లాగా రావటం కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి రైతు వ్యతిరేకి, రైతులు భూముల్ని గన్ పాయింట్లు పెట్టి గుంజుకున్నటువంటి పెద్ద మనిషి పెద్దిరెడ్డి. ఈ యొక్క మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీకి మాఫియా డాన్ ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. కాదని చెప్పేసి సదుము అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ఒట్టేయమని చెప్పండి. నీ శివశక్తి డైరీలో రైతులకి పాడి రైతులకు 1 లీటర్కి ఎంత ఇస్తున్నావు? 50 రూపాయలు ఇస్తున్నావా? ఇస్తుంటే, ఒకవేళ ఇస్తుంటే సదుము అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ఒట్టేయమనండి, ప్రమాణం చేయమనండి. అయ్యప్ప స్వామి మాలేసుకుంటున్నారు కదా తమరు, మీకు నమ్మకం విశ్వాసం ఉంది కదా. రైతులు పాదులు కింద పోసారు కదా నీ ప్రాంతంలో, గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని. ఫస్ట్ నీ కూడా ఉండే వాళ్ళని సెటరేట్ చేసుకోయా బాబు. అంటే నువ్వు ఏదో పెద్ద దండయాత్రకు వచ్చి, సింపుల్ సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. అందరూ కూడా లిక్కర్ స్కామ్ గురించి రేపు పొద్దున ఒక పెద్ద బిగ్ షాట్, ఒక ఎంపీ అరెస్ట్ కాబోతున్నాడు. దీంట్లో నుంచి పబ్లిక్ అటెన్షన్ ని డీవియేట్ చేయడానికి, ఒక రభస సృష్టించడానికి, ఒక మెలో డ్రామా సృష్టించడానికి రేపు బంగారుపాలెం రావడానికి కుట్ర పన్నుతున్నాడు. ఉక్కుపాదంతో అని చేస్తాము. ఇక నీ గులకరాయి డ్రామాలు, కోడికత్తి డ్రామాలు పులి స్టాపు. బంగారుపాలెంలో నీ డ్రామాలు చెల్లదు. బంగారుపాలెం ప్రాంత ప్రజలు, పూతలపట్టు నియోజకవర్గం ప్రజలు అమాయకులే గాని చేతగాని వాళ్ళు మాత్రం కాదని చెప్పి కూడా సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సూటిగా హెచ్చరిస్తున్నా. నేను రైట్ ప్రసాద్ గారు, లా అబైడింగ్ సిటిజన్ గా ఒక్క నిమిషం. ఫైనల్ గా కంక్లూజన్ లో గఫూర్ గారు, ఆ ప్రాంతంలో నేను అడిగిన ప్రశ్న ఉంది కదా, టమాటా ఇండస్ట్రీకి అదే ప్రాసెసింగ్ యూనిట్లు అన్నీ మూతపడ్డాయి, టమాటాకి సరైన రేట్ల రావట్లేదని ఎవ్రీ సీజన్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. అలాగే మ్యాంగోకి సంబంధించి కూడా ఈ పల్ప్ ఇండస్ట్రీస్ అన్ని మూతపడ్డాయి. ఆ ఉన్నాయి 4-5 ఉంటే, కొన్ని ఉంటే కూడా మాఫియా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపిస్తూ ఉంటాడు అందరినీ గ్రూప్ చేసి అనేది ఇప్పుడు ఆయనే చెప్తున్నారు. వాస్తవం కూడా కొంతవరకు. సో ఈ వీటి మీద దృష్టి పెట్టలేదు, అంతకు ముందు పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి పెట్టలేదు. 30 ఏళ్ళ నుంచి ఈ చర్చ ఇది నడుస్తూనే ఉంది, ఈ మాఫియా అనేది. సో దీని మీద మనం ఎలా చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ? ఇప్పుడు ప్రభుత్వము, వెంకటకృష్ణ గారు సార్, ప్రభుత్వము పైన ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్పందించడం కాకుండా లోతుగా పరిశీలన చేయాలండి. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో టమాటా ఎక్కువ మండుతుంది, మొత్తం తమిళనాడుకు పోతుందండి. తమిళనాడులో కనుక రేట్ డౌన్ అయితే మొత్తం చిత్తూరు జిల్లాలో రోడ్ల మీద పడేస్తారు టమాటాను. అట్లాగే ఎగుడు దిగుడు నీళ్ళ కాబట్టి అక్కడ ఈ తోతాపురి రకం మామిడి కూడా చాలా ఎక్కువ పండుతుంది. అట్లాగే చింత విపరీతంగా చింతపండు అక్కడి నుంచి వస్తుంది. అట్లాగే మిగతా పంటలకు సంబంధించి నా పాయింట్ ఏమంటే సార్, ఇప్పుడు ప్రభుత్వం అనేటువంటిది రంగుల హరివిల్లు ఆయన ఏదో 2047 చూపిస్తున్నాడు. అది ఆచరణలో రాదండి. ఆచరణలో ఎప్పుడంటే రైతులు ఓన్ చేసుకునేది, రైతుల దగ్గరికి ప్రభుత్వం పోవాలా, రైతుల్ని ఆదుకోవడానికి ఒక కార్యాచరణ ప్రభుత్వం నుంచి రావాలి. రైతుల మధ్యలో ఉండి ఇప్పుడు మార్కెటింగ్ సహాయం ఇదండి. ఇప్పుడు తోటాపురికి 4 రూపాయలు పెంచి వెంటనే సెంటర్కు రాసి మీరు డబ్బులు ఇవ్వండి అంటున్నారు. నా పాయింట్ ఏమంటే 1000 కోట్ల రూపాయలు కేటాయించండి, 1000 కోట్లు 2000 కోట్లు టమాటా పంట ఏదొచ్చినా కానీ
మార్కెట్ ఇప్పుడు మార్కెట్ చెప్పారు 8 రూపాయల కంటే తక్కువ ఉంటే మేము కొంటాము అని. అది ఇప్పుడు చెప్పడం కాదు, మీరు ఒక ధర గ్యారెంటీ చేసుకుని ఆ ధర రైతుల నుంచి తీసుకునేటువంటి రైతులకు ఇచ్చేటువంటి పద్ధతిలో గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అనేది వేరే సంగతి, రైతులకు ఏంటంటే వేసిన పంటకు ఇప్పుడు మనం చెప్తున్నాం 50% పెట్టుబడి మీద ఉండాలి అనేసి. అది ఏదైతే అమలు చేస్తామో రైతులు హ్యాపీగా ఉంటే రాష్ట్రం హ్యాపీగా ఉంటుందండి. రైతులు హ్యాపీ లేకపోతే మీరు ఎన్ని పథకాలు పెట్టినా ఉపయోగం లేదు. కాబట్టి రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసుకుని దాన్ని ఆదుకునేటువంటి పద్ధతిలో ఎప్పటికెప్పుడు స్పందించేటువంటి మెకానిజం ఉంటే తప్ప, ఇప్పుడు పల్ప్ ఫ్యాక్టరీ మామిడికి ఉంది, అట్లాగే మరి ఈ మదనపల్లి లేదా చిత్తూరు జిల్లా రకానికి పల్ప్ ఫ్యాక్టరీ పెట్టొచ్చిన టమాటా లేదా ఇతరాత్ర ఏం చేయొచ్చు ఏమిటి, ప్రతి జిల్లాలో ఇటువంటి పంటలు ఉన్నప్పుడు వాటిని ఆదుకోవడానికి ఇప్పుడు హార్టికల్చర్ మార్కెట్ లేక అనంతపురం జిల్లాలో కుళ్ళిపోతున్నాయి. బొప్పాయి వేస్తారు, మా ఢిల్లీకి పోవాలా, అది కనుక మార్కెట్ లేకపోతే పడేస్తున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా రైతులను ఎప్పటికప్పుడు ఆదుకునేటువంటి పద్ధతిలో మెకానిజం డెవలప్ చేయాలా. రైట్ సార్, అది పని. రైట్ గఫూర్ గారు, ఆ రకంగా చేస్తే అట్లాగే మార్కెటింగ్ సహాయం ఇదండి, మార్కెటింగ్ సహాయం ఇది అవసరమైతే ధర తక్కువ పడితే ఇదిగో ఇన్ని వేల కోట్లు మేము పెడుతున్నాము అనేటువంటి పద్ధతిలో పర్మనెంట్ మెకానిజం డెవలప్ చేస్తే మంచిదని నా సూచన. రైట్ గఫూర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్లో మనం సరే జగన్మోహన్ రెడ్డి చేసే ఇటువంటి వీటిని మనం చేస్తూ కూడా ప్రభుత్వానికి కూడా కొంత ఫ్యాక్ట్స్ చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ పాయింట్ వచ్చింది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు, అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు, సప్తగిరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం.